ఇప్పుడు ఐపరాది గారి స్కిట్ లో కనిపించే వాళ్ళు కరోనా ముందు వరకు బాగుంది, ఎందుకు కనిపించట్లేదు? ఏంటి రీజన్? కనకదుర్గమ్మ తల్లి అక్కడే కదా వెలిసింది, విజయవాడ. అమ్మవారి కోసం శనివారం పూట నేను నీస్ అది ముట్టుకోను. మీరు నమ్మరు, నాకు ఒక రోజు నోట్లో చికెన్ పెట్టారు, సచ్చినట్టు నా కాళ్ళు చేతులు పట్టుకుని గట్టిగా 16 ఏళ్ల మట్టి నిష్టగా ఉన్నామండి. ఆ రోజు నాకు నీస్ పెట్టాడు. అంటే జబర్దస్త్ లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందా? చాలా ఉందండి, ఎక్కువగా. రేపు పొద్దున సరదాగా బయటికి వెళ్దాము వస్తారా అన్నారు అనుకో, నేను రేపు చర్చికి వెళ్తానండి అని అన్నాను అనుకో, పొరపాటున వీడు చర్చికి వెళ్తున్నాడు, కొర్రె బిడ్డ వీడు. ఆది గారు మీతో పాటు స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఈ రోజు ప్రమోషన్ దగ్గర నుంచి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? అడుక్కు తినే పొజిషన్ నుంచి పైకి వచ్చినోడు ఎదిగినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఆ ఎదుగుదల ఎలా వచ్చిందనేది గుర్తుంచుకోవాలి, కానీ మన కింద వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని కూడా చూసుకుంటే కొంచెం బాగుండేది. అంతే. ఆ రోజు ఎవరెవరైతే టీమ్ లీడర్లుగా చేశారో వాళ్ళు ఈ రోజు పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. దానికోసం ఆయన కాళ్ళు పట్టుకునే వాళ్ళు, గడ్డాలు పట్టుకునే వాళ్ళు, ఆ డోర్ బయట అలా కూర్చుని పడిగాపులు కాస్తా ఉండేవాళ్ళు చాలా మంది. కొంతమంది క్యాస్ట్ చెప్పుకుని వెళ్ళి సార్ 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 ఇది సార్ ఇది సార్ అయ్యా ఏదన్నా ఇలా చేసేవాళ్ళు ఓల్డ్ మంది నేను కంటితో చూసేవాడిని. జబర్దస్త్ వాళ్ళు కానీ వాళ్ళు ఫుడ్ సరిగ్గా ఉండదు, దీని గురించి మీరు చెప్పండి మీ ఒపీనియన్. బయట స్విగ్గీ గానీ జొమాటో గానీ ఆర్డర్ పెట్టుకునేవాడిని. అనసూయ గారు ఈ విషయం మీద రియాక్ట్ అవడం, ఇట్లా అనడం ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు? నేనైతే సపోర్ట్ ఏం చేయలేను ఆవిడ అన్నదానికి. నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను. యూట్యూబర్ అన్వేషణ కూడా మీరు చూసుంటారు. పురాణాల దాకా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్, నువ్వు కావాలని వాడేదో పబ్లిసిటీ కోసం చేసుకున్నాడు, అంతకు మించి ఏం లేదు. కరోనా తర్వాత నుంచి ఎందుకు కనిపించట్లేదు? ఏంటి రీజన్? 10-12 lakhs వరకు ట్రస్ట్లు ఇస్తా ఉండేవాడిని తెలిసిన వాళ్ళకి. ఈ అమౌంట్ అంతా కొంచెం అడుగుతా ఉండంటే ఎదురు నా మీద కేసులు పెట్టారు. కాల్ మనీ కేసు అంటారు కదా, అది మనం ఎవరికి చెప్పుకోగలం, మనం ఎవరికి చెప్పుకునే అంత లేదు కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ నుంచి మోహన్ మచ్చ గారు ఉన్నారు. ఆది గారి టీమ్ లో మమ్మల్ని బాగా పంచిలేసి తెగ నవ్విచ్చారు. అదే ఉందండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నానండి, గుడ్, అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి చిన్న చిన్న వెబ్ సిరీస్లు, సీరియల్స్ తో కొంచెం బిజీగానే ఉన్నా, దేవుడి దయ వల్ల. కొంచెం ఎక్కడండి, చాలా బిజీగా ఉన్నారు. నేను 3 months నుంచి అడుగుతున్నాను మీ ఇంటర్వ్యూ. ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఈ వెబ్ సిరీస్ దగ్గర నుంచి ఎక్కడ ఖాళీ లేరు కదా. కొంచెం బిజీగా. మొన్న ఈ మధ్య చిన్నగా దుబాయ్ ఒక ఈవెంట్ వస్తే అటు వెళ్ళి కొంచెం అవన్నీ చేసుకుని వచ్చేపాటికి ఏమనుకోమాకండి, మీరు నిజంగా చాలాసార్లు చేశారు. బట్ ఫామ్ లో ఉన్న వాళ్ళ కోసం ఎన్నిసార్లు చేస్తారు, కానీ నా కోసం కూడా మీరు అన్నిసార్లు చేశారు. అదే నాకు అర్థం కాలేదు. అసలు ఎక్కడండి, మీరు ఖాళీ లేరు కదా. ఫామ్ లో లేకపోతే వెంటనే వచ్చేవాళ్ళు కదా. ఎన్ని ఈవెంట్లు చేస్తున్నారు, నాకు తెలిసి ఇన్ని ఈవెంట్లు ఎవరు చేయట్లేదేమో. కంటిన్యూగా ఈవెంట్ లో దుబాయ్ వెళ్తారు, ఓ పక్కన గుడివాడ అంటారు, ఓ పక్కన వైజాగ్ అంటారు, ఎప్పుడు ఈవెంట్ లో బిజీ. నాకు తెలిసి ఈవెంట్లు మీరు చేసిన ఈవెంట్లు ఎవరు చేయరేమో. అయ్యో అంత ఏం లేదండి, నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఓకే, గుడ్, అంతా చాలా బాగుందండి. సో చెప్పండి, ఇన్స్టాగ్రామ్ గానీ వీటి కూడా షార్ట్స్ అవన్నీ చేస్తున్నారు కదా, యూట్యూబ్ లో కూడా కొన్ని షార్ట్స్ వస్తున్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి ఈ కామెడీ షార్ట్స్. నాకు బాగా నచ్చింది, ఈ డబ్బులు ఈ రోజుల్లో ఖర్చు పెట్టేసే అనే ఒక షార్ట్ నేను చూసాను అనమాట. సో నాకు ఆ షార్ట్ బాగా నచ్చింది. అది సన్నీ టాక్స్ అని ఒక ఆయన మంచి ఫ్రెండ్, అతనే ఇలాగా పాపం అతనే రాసుకున్నాడు. అది చక్కగా కొంచెం చేసి పెట్టానన్నా అన్నాడు. పర్లేదని చేస్తానని చెప్పి ఒక 4-5 రీల్స్ వరకు చేసాం మేము కలిసి. తర్వాత ఎందుకో నాకేమో టైం సెట్ అవ్వట్లేదు, పాపం ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు కుదరట్లేదు. అలాగే కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ ఆయనకి నాకు. ప్రస్తుతానికి నా ఇన్స్టా రీల్స్ అవన్నీ రెగ్యులర్ గా చేస్తానే ఉంటాను. ఖాళీ లేదు యాక్చువల్గా, నేను చూస్తూనే ఉన్నా మీరు ఎప్పుడు ఈవెంట్లు చేస్తున్నారు, ఇన్స్టా రీల్స్, ఓ పక్కన యూట్యూబ్, అన్ని కవర్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు. ఏదో ఒకటి చేస్తా ఉండాలి కదండి, మరి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి. అంటే నేను అలా అనట్లేదండి, అందరూ ఒక 1 side ఇన్కమ్ ఉంటే మీకు 4 side నుంచి ఇన్కమ్ వస్తున్నట్టు. అయ్యో అంతేం లేదండి, ఓకే, కానీ అంతకు మించి అంత ఏమీ రావట్లేదులేండి. ఓకే, నేను బతకడానికి హ్యాపీగా, నేను బతకడానికి అయితే నాకు ఉంది, అది చాలు, దేవుడి దయ వల్ల. అంటే సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ వస్తుంది, ఈవెంట్ల నుంచి ఇన్కమ్ వస్తుంది. వాటి నుంచి ఇన్కమ్ అంటే అవి ప్రమోషన్స్ అండి, అంతే. ప్రమోషన్స్ కి మనీ వస్తుంది కదా, అది మామూలే. అలాగా మరీ ఎక్కువ సంపాదించేంత కాదు, కానీ ఓకే, మినిమం గా చక్కగా నేను బతకడానికి హ్యాపీగా, నేను నా ఫ్యామిలీ బతకడానికి బ్రహ్మాండంగా సరిపోద్ది నాకు. ఓకే, సో వెబ్ సిరీస్ వాటిలో కూడా చూసాను, మీరు చెప్పండి. వెబ్ సిరీస్ మొన్న మధ్య ర్యాంబో ఇన్ లవ్ లో చూసారు. అది మేనేజర్ అన్న తెలిసిన ఆయన, మంచి క్యారెక్టర్ అది ఇచ్చారు, డాక్టర్ క్యారెక్టర్, చాలా బాగుంది. నేను చూశాను, చాలా బాగా వచ్చింది. చిన్నదే కాకపోతే ఒక 2-3 days రియల్, కానీ చాలా బాగా వచ్చింది. నేను చూసాను, మొన్నే చూసాను నేను కూడా. సో ఇంకా ఏమన్నా కామెడీ దీనికి సంబంధించి వేరే ఛానల్స్ లో ఏమన్నా చేస్తున్నారా ఏంటి? అబ్బే, నేను ఇంకేమి చేయట్లేదండి ప్రస్తుతానికైతే. ఓన్లీ సినిమా ఆఫీసులు, నా ఇన్స్టా రీల్స్ కానీ ఏదన్నా, నా యూట్యూబ్ మోహన్ మచ్చ యూట్యూబ్ ఛానల్ అని ఒకటి ఉంది, దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటా ఉంటాను. ఇంకా ఓన్లీ సీరియల్స్ కానీ ఏదన్నా వస్తే అవి చేసుకుంటూ ఉంటాం. షూట్స్ అయితే నెలకొచ్చి ఒక 10 shoots కంపల్సరీ పడతాయిలేండి. షూట్స్ గప్పుకుని ఎలాగో ఏదో ఒక సినిమానో లేదంటే ఏదో ఒకటి ఒక 10-15 మిగతా ఈవెంట్లు ఉంటాయి కదా, ఈ ఫంక్షన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అవి కానీ ఏదన్నా మామూలుగా సభలు అలా ఉంటాయి,
ఈవెంట్స్ అవి మనకు చెప్తా ఉంటారు, మనకు తెలిసిన ఆర్గనైజర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు కాల్ చేసి కొంచెం పలానా చోట ఈవెంట్ ఉంది అనగానే ఓకే అని చెప్పి ఇంకెంతమంది కావాలి, నలుగురు కావాలన్నారు అనుకోండి, నేను నాతో పాటు ఇంకో ముగ్గురు ఆర్టిస్టులు తీసుకుని అలా వెళ్ళిపోతాం చేసి. చాలా మంది మీతో పాటు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఈవెంట్స్ కి తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వచ్చింది పాపం వాళ్ళని నేను తీసుకెళ్తాను, వాళ్ళకు వచ్చిన దానిలో నన్ను యాడ్ చేసుకుని నేను తీసుకెళ్ళాను. కోఆర్డినేషన్, ఇది కోఆర్డినేషన్ లో వెళ్తాం చక్కగా. ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి కదా, ఫస్ట్ మనం మనీ తీసుకుంటున్నామంటే సక్సెస్ చేయడం కోసం, మా వరకు మేము సక్సెస్ చేసి వదిలేస్తాం అంతే. సో మీరు ఇంకా సిరీస్ కానీ మీ ఛానల్ డెవలప్ చేసుకుంటున్నారు, ఫైన్. బట్ కాకపోతే ఇంకా దాంతో పాటు సైమల్టేనియస్ గా అంటే ఏం వర్క్స్ చేస్తున్నారు? నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి కొంతమందికి నేను రైటింగ్ అవి చేస్తా ఉంటానండి. అంటే గోస్ట్ రైటర్ అంటారు కదా, అలా క్యాజువల్ గా నాకు ఈ టైప్ ఆఫ్ వ్యూలో కావాలి, ఈ సెగ్మెంట్ కావాలి అని చెప్పిస్తా ఉంటారు. దానికి మనం రాసి విడిగా అమౌంట్ తీసేసుకుంటా ఉంటాం మనం ఎప్పటికప్పుడు. ఓకే, గోస్ట్ రైటర్. సో మీరు రెగ్యులర్ గా ఇప్పుడు హైపరాది గారి స్క్రిప్ట్ లో కనిపించే వాళ్ళు కరోనా ముందు వరకు బాగుంది, బట్ కరోనా తర్వాత నుంచి ఎందుకు కనిపించట్లేదు, ఏంటి రీజన్? నేను అక్కడి నుంచి ఒక చిన్న మిస్టేక్ చేయడం మొదలు పెట్టానండి. నాకు మా ఊళ్ళో బిజినెస్ ఉండేది, మిల్క్ బిజినెస్. నేను డిస్ట్రిబ్యూటర్ గుడివాడికి, బాగానే మంచిగా జరుగుతూ ఉండేది. అది కాకుండా విడిగా ఇంట్రెస్ట్లు ఇస్తా ఉండేవాడిని. అంటే 3 రూపీస్ ఇంట్రెస్ట్ అంటారు కదా, వాటికి ఒక 10-12 lakhs వరకు ఇంచుమించుగా తెలిసిన వాళ్ళకి, మా కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళ వరకు అలాగా ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళం. అది ఏమైందంటే కొద్ది రోజులు పోయాక కరోనా వచ్చింది, సడన్ గా కరోనా వచ్చింది. ఈ అమౌంట్ అంతా కొంచెం అడుగుతా ఉండంటే కొద్ది రోజులు అని చెప్పి తర్వాత ఎదురు నా మీద కేసులు పెట్టారు. కాల్ మనీ కేసు అంటారు కదా, అది అలాంటివన్నీ మన మీద పెట్టారు. పెడితే ఎందుకంటే మనం చాలా కూల్గా మనకు తెలిసిన వాళ్ళకే ఇచ్చాం, అలాగా కొంచెం మనీ పోయింది. మనీ పోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఓకే, బిజినెస్ ఉంది, ఓకే, కాకపోతే మనం ఇలా ఉంచుకున్న డబ్బులు పోయేవాటి కొంచెం డల్ అయ్యా మనిషిని. డల్ అయ్యి ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోగలం, మనం ఎవరికి చెప్పుకునే అంత లేదు కదా, మన బిజినెస్ మనకి ఏదో లాస్ వచ్చిందని చెప్పి తెలిసిన మనిషి ఒకడు ఏమైందంటే, ఏంటి అంటే ఇలాగ జరిగిందిలే అబ్బా, కొంచెం అందుకనే ఆ డిప్రెషన్లో ఉంటున్నానులే, ఏం లేదు కొద్దిగా. అవునా సరే, నేను మాట చెప్తాను. ఇక్కడ మియాపూర్లో కల్వరి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ సతీష్ కుమార్ గారని ఒక ఆయన ఉంటారు, బాగా చెప్తారు, ప్రేయర్ అది చేస్తారు, కొంచెం రా సరదాగా నీకు కొంచెం ఊరటగా ఉంటుంది కదా అని చెప్పి నాకు చెప్పాడు కరోనా తర్వాత. సరే అని చెప్పేసి నేను అక్కడికి ఎలా వెళ్తూ మొదలు పెట్టా. సండే వెళ్తూ ఉండేవాడిని, బాగానే ఉంది. అంటే లైఫ్ బాగుంటుంది లేదు అనే తర్వాత పక్కన పెడితే కొంచెం ఆయన చెప్పేదంతా మంచిగా చెప్తూ ఉంటాడు, 4 మంచి మాటలే చెప్పాడు, అవి వింటూ ఉండేవాడిని క్లారిటీగా. అలా తిరుగుతూ ఉంటుంటే నాకు అది తెలియలేదు, నాతో పాటు ఉండే చాలా మందికి నచ్చలే అది. ఇప్పటి వరకు ఇలా తిరుగుతాను అంటే, మా అమ్మగారు వైశ్యాసు, మా నాన్న అదర్ క్యాస్ట్, లవ్ మ్యారేజ్ వాళ్ళది. నేను మరి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగి మొత్తం బిజినెస్ ఇవి అంతా మాది. ఇలా తిరిగేవాడిని. ఒక్కసారిగా క్రిస్టియానిటీ జోలికి వెళ్ళి చర్చికి కూడా వెళ్ళేపాటికి కొంచెం తేడా వచ్చేసింది. అది తెలిసి తెలియకుండానే ఒక్కొక్కరు చెప్తున్నారు క్లియర్గా, అర్థం అవ్వలేదు. కాకపోతే నాకు ఆ టైంలో ఓకే అని చెప్పి అది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఇక నాకు అర్థమై ఇక నేనే కొంచెం దూరంగా ఉండిపోయాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఈగోస్ ఉంటాయి, ఇవన్నిటిని మనం తట్టుకుని ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషి ఏదన్నా చెడుని మంచిని చెడు ఏదైనా కానీ నువ్వు ఇలా అను అంటే నాకు నచ్చిందే నేను చెప్తాను తప్పితే వాడు చెప్పినట్టు నేను చెప్పను. దానికి కొంచెం పెద్ద వాళ్ళకి ఈగోలు హట్ అవుతాయి. ఎందుకు నేను చెప్తే ఎందుకు వినకూడదు అన్నది ఉంటుంది. పెద్దోళ్ళకి ఉంటుంది, పెద్దోళ్ళ కింద కొంత తోకలు ఉంటాయి, చిన్న తోకలు. ఆ తోకలకు కూడా కొంచెం బాధాకరంగా ఉంటది అనమాట. ఆ తోకలు ఏంటి, ఇది అది ఇది సరే కొంచెం మనం సర్దుకుపోయి వాళ్ళ ముందు ఏదో మనం దేవుణ్ణి తిట్టేసేసి చేసి చెందామనుకోండి, బ్రహ్మాండంగానే ఉంటది. బట్ అలా చేయలేం మనం. కష్టపడి అలా చేసి ఆ వచ్చే ఫేమ్తోనో ఆ వచ్చే డబ్బులతోనో బతకడం మనకేమో ఇంట్రెస్ట్ ఉండదు. మనకంటూ దేవుడు ఒక ఐడియాలజీ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. ఆ బ్రెయిన్ని నేను చల్లగా చూసుకుంటా హ్యాపీగా నేను బ్రతికేస్తున్నాను. అంతేగాని ఎవరి మీద ఏ ఇష్యూస్ ఏం లేవు. బట్ ఇవాళ ఫీల్డ్ అలా తయారైపోయింది. ఏముంటది అక్కడ ఆ దేవుడు ఈ దేవుడు అని కొట్టుకు చావడం తప్పితే, మన పిల్లలకి రేపొద్దున ఏదన్నా చెప్పాలి అనుకున్నాం అనుకోండి, మంచోడు చెడ్డోడు, ఈ మంచి చెడు ఈ 2 చెప్పాలి కానీ ఆడు మనోడు ఈడు మనోడు కాదు, వీడితో మాట్లాడకూడదు, వీడితో చేయకూడదు అని చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే చెప్పే పరిస్థితుల్లో ఉంది మన పరిస్థితులు చెప్పాలంటే. అంటే జబర్దస్త్ లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందో ఉండదో నాకు తెలియదండి.
బట్ ఈ ఫీల్ అయితే చాలా ఉందండి ఎక్కువగా. ఉమ్, ఇప్పుడు అంతెందుకు, ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను రేపు పొద్దున సరదాగా బయటికి వెళ్దాము వస్తారా అన్నారు అనుకో, నేను రేపు చర్చికి వెళ్తానండి అని అన్నాను అనుకో పొరపాటున, తెల్లారిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడడానికి కష్టం వాళ్ళకి. ఉమ్, ఓకే, వీడు ఓకే గొర్రె బిడ్డ, రైట్, ఓకే. ఇక్కడ క్యాస్ట్ ఇది కాదు ఇంపార్టెంట్, వీడు చర్చికి వెళ్తున్నాడు గొర్రె బిడ్డ వీడు, ఉమ్. అంతే. వీడు చర్చికి వెళ్తున్నాడు అంతే. ఇంకా నేను అంతకన్నా ఇంకా నా ఫ్రెండే ఎవరో కాదు, వాళ్ళకి అవసరం వస్తే నేను పోళ్ళు డబ్బులు లక్షలు లక్షలు ఇచ్చేవాడిని ఫోన్ చేయంగానే. ఆ, వాడు ఏంటంటే ఈ జనాలు ఈ యూట్యూబ్లో కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు. ఇలాగా వాళ్ళు ఎదవలో వాళ్ళది వాళ్ళు ఇది. నేను చాలాసార్లు చెప్పా ఇవన్నీ వద్దబ్బా మామూలుగా. వాడు ఒకానొక టైంలో అడుక్కు తినే పొజిషన్లో ఉన్న వాడికి లైఫ్లో ఎప్పుడైనా అడుక్కు తినే పొజిషన్ నుంచి పైకి వచ్చినోడు, 500కి 600కి వేరే వేరే ఏవేవో వీడియోస్ చేసుకునే ఒక తక్కువగా నుంచి వచ్చిన మనిషి ఎదిగినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఆ ఎదుగుదల ఎలా వచ్చిందనేది గుర్తుంచుకోవాలి, కానీ మనకి ఏ దేవుడు ఇచ్చాడో అని గుర్తుంచుకోకూడదు ఎప్పుడు కూడా. వాడు కూర్చుని నువ్వు అంటే శుక్రవారం పూట శనివారం పూట నేను నీసి తిన్నాను ఒక 16 ఏళ్ల మట్టి. ఒక 16 ఏళ్ల మట్టి నేను నిష్టగా అమ్మవారు, మాది గుడివాడ కదా, మాకంతా అమ్మవారు అక్కడ కనకదుర్గమ్మ తల్లి అక్కడే కదా వెలిసింది విజయవాడ. కాబట్టి మేమందరం అమ్మవారి భక్తులు ఎక్కువగా. అమ్మవారి కోసం శనివారం పూట వెంకటేశ్వర స్వామి కోసం నేను నీసి అది ముట్టుకోను. నేను నమ్మరు, నేను ఆదివారం పూట చర్చికి వెళ్తున్నానని చెప్పేసి నువ్వు మా దేవుళ్ళని కావాలని మోసం చేస్తున్నావు అని చెప్పి నాకు ఒక రోజు నోట్లో చికెన్ పెట్టారు సచ్చినట్టు, నా కాళ్ళు చేతులు పట్టుకుని గట్టిగా అందరూ కలిసి. అంటే అలా తయారవుతున్నారు. నేను అది సీరియస్గా తీసుకునేది ఏం కాదులేండి, మామూలుగా చెప్తున్నా. అలాగా నన్ను కాళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకుని నా బలవంతంగా నా నోట్లో నేను 16 ఏళ్ల మట్టి నిష్టగా ఉన్నామండి. ఆ రోజు నాకు నీసి పెట్టాడు చికెన్ని. నేను 12 దాటే వరకు నేను ముట్టుకోను అసలు. అంటే అలా తయారవుతున్నారు మనుషులు. కొంచెం కొంచెం మంచిగా బ్రతికితే బాగుంటది, అంతేగాని ఎందుకు ఇలాగా ఏముంటది, బాగున్నావు కదా, నీ లైఫ్ బాగుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, ఎందుకు ఎదటోడు తిరిగితే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు, దానికోసం వాడిని ఒకరిని తొక్కేద్దాము, ఒకరిని నొక్కేద్దాం, ఒకరిని చంపేద్దాం, ఏముండదు. సో అంటే మేము వినింది ఏంటంటే ఇంకొక మాట, మీకు ఆది గారికి కూడా ఇష్యూస్ ఉన్నాయి అందుకే మీరు మానేశారు అని విన్నా, ఇది నిజమేనా? ఆ, అవన్నీ కొంచెం మా పర్సనల్స్ అవన్నీ, అంతే, అంతకుమించి అదేం లేదులేండి. సో మోహన్ గారు, ఇప్పుడు మీరు అన్నారు మిమ్మల్ని నలుగురు పట్టుకొని నాన్ వెజ్ మీకు నోట్లో పెట్టి మరి అంత ఇబ్బంది పెట్టారు అని. సో వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా, అంటే చెప్పకూడదా పేర్లు ఏమన్నా? అసలు అంత కక్ష ఏంటి మీ మీద? క్షణేం కాదు, పేర్లు చెప్పడానికి ఏం లేదులేండి. పేర్లు చెప్పి ఇప్పుడు వాళ్ళని నేను ఏదో బ్లైమ్ చేసి మనం ఏదో ఎన్ని చేసినట్టు ఉంటది. పేర్లు కాదు కానీ మామూలుగా నేను అసలు ఈ టాపిక్ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు ఇదంతా మనం అసలు ఇవాళ రోడ్డు మీద ఎన్నో ప్రాబ్లమ్స్లో తిరుగుతున్నాము. చాలా మంది జనాలు తిండికి ఉండలేదు, గుడ్డకి ఉండలేదు, ఎన్నో కష్టాలు పడుతున్నారు మనుషులు. నెలాఖరు వచ్చిందంటే ఈఎంఐస్ కట్టుకోవాలంటున్నారు, ఒక పక్కన చూస్తే రెంట్లు కట్టుకోవాలి, ఒక పక్కన పిల్లం బిడ్డలను పోషించుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ వదిలేసి కేవలం ఇప్పుడు ఏదో ఒక్కడికి కడుపు నిండింది కదా అని ఎందుకు ఈ టాపిక్తో ఇంతగా గొడవలు చేసుకుంటున్నారు, ఎందుకు ఇదంతా అని. ఏముంది, క్రిస్టియన్ అయితే ఏముంది, హిందూ అయితే ఏముంది. ఇప్పుడు మా మిస్సెస్ ముస్లిం, మాది లవ్ మ్యారేజ్. మా మిస్సెస్ ముస్లిం. నేను ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాను, పెద్ద తిరుపతి కాలినడకన వెళ్తాను. నేను ఇప్పటికి ఒక 15 టైమ్స్, అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ప్రతి సంవత్సరం ఏదో రీసెంట్గా మొన్న కూడా ప్రతి సంవత్సరం వెళ్తాం. నేను వెళ్ళిన ప్రతిసారి గుండు కొట్టించుకుని వస్తా. మా మిస్సెస్ని నేను వెళ్ళాము, మా మిస్సెస్, నేను, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాం. నేను పడుకుని నేను ఆల్రెడీ గుండు కొట్టించేసుకున్నాను, దర్శనం అయిపోయింది, కొంచెం పడుకున్న తర్వాత నేను తెల్లారి డోర్ తీయగానే మా మిస్సెస్ గుండుతో ఉంది. ఏంటి గుండు చేయించుకున్నావేంటి నువ్వు? లేదు, మీరందరూ చేయించుకున్నారు కదా, నాకు కూడా చేయించుకోవాలనిపించి వెళ్ళి చిన్న మొక్కుని గుండు చేయించేసేసుకున్నాను అని. షాకు. ముస్లిమ్స్లో మామూలుగా తనని ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టను. తను ఖురాన్ చదువుకోమన్నా ఖురాన్ చదువుకుంటుంది, పాపం రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుంది. అలాగే నాతో పాటు గొళ్ళకు వస్తుంది, గోపురాలకు వస్తుంది, నేను చర్చికి వెళ్తే చర్చికి వస్తుంది. ఓకే, ఇప్పుడు అందరం కలిసి ఇలా ఇంత మంచిగా ఉంటే ఎంత బాగుంది. అమ్మాయి గుండు చేయించుకుంది ఆ రోజున, 2 times చేయించుకుంది అలాగా నాతో పాటు.
సపరేట్గా. అంటే ఎందుకు ఈ గొడవలు ఎందుకు అని నేను అనేది, నన్నేదో ఇలా బ్లైమ్ చేశారు, నన్నేదో ఇలా చేశారు, చెందారు అన్ని దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఎందుకు ఇప్పుడు తను అయ్యుండి ముస్లిం అయ్యుండి తను గుండు కొట్టించుకుంది మంచిగా. నీట్‌గా గుండు కొట్టించుకొని వచ్చింది. మొన్న రీసెంట్‌గా కొంచెం దుబాయ్ ఈవెంట్ ఒకటి వచ్చింది. దియా అని కొంచెం నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆవిడ. ఆవిడ ద్వారా ఇలాగ మనకి ఇలా వచ్చింది. చేయాలి మనం ఈవెంట్ అని ఇద్దరం అనుకుని చక్కగా గ్రాండ్‌గా ఒక ఈవెంట్ చేసాం దుబాయ్‌లో. చాలా వచ్చింది. వచ్చిందన్న సంతోషంతో మంచిగా వచ్చింది కదా అని కాలినడకన తిరుపతి వెళ్ళాం. తిరుపతి టు అరుణాచలం, అరుణాచలం టు ఇది. మళ్ళీ అన్నీ అయిపోయినాయి. సండే వచ్చింది. చర్చికెళ్ళాం. చర్చికెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్‌లో జనాలందరూ చస్తుంటే ఈ క్రిస్టియానిటీ, హిందూయిజం, ఈళ్ళు ముస్లిమ్స్ అని ఎందుకు ఈ చిన్న చిన్న వాటికి మొన్న ఒక వీడియో చూశానండి. అయితే ఆవిడ ఒక మాట అన్నారు. ఏమనంటే మన సాయిబాబా ఆఫ్ఘన్ ముస్లిము అతన్నెవరో కొలవొద్దు అని అంటుంది. అసలు ఇన్ని ఏళ్లుగా షిరిడి ఇంతమంది వెళ్తున్నాము, ఇంత చేస్తున్నాము, ఇవేమీ కనపడలేదు. ఇంత మంచి జరిగింది, ఇంత తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదంతా వదిలేసేసి ఇవాళకి ఇవాళ ఎందుకని ఇదంతా అందరూ ఒక టీమ్ ఫామ్ చేసుకుంటున్నారా డబ్బుల కోసం? ఇప్పుడు ఈ ఈ ఇన్‌స్టాలోనో తన గురించి మామూలుగా నాకు విడిగా తన గురించి ఏం తెలియదు. నేను ఒక స్కిట్‌లో చేసింది మా టీమ్‌లోనే, మా హైపరాది గారి టీమ్‌లోనే ఒక స్కిట్ చేసింది. ఆ స్కిట్‌లో నేను లీడ్ క్యారెక్టర్ చేశా. నాకప్పుడు గుర్తుకొచ్చింది ఈవిడ అని. ఒక లీడ్ క్యారెక్టర్ నేను చేశాను అందులో. ఆవిడ కూడా చేశారు. ఒక స్కిట్ చేశారు హైపరాది గారి టీమ్‌లోనే. అయితే ఆవిడకి అసలా ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్కడో ఇచ్చింది సంథింగ్. అక్కడ నా ఛానల్ కూడా ఇచ్చాం. నేను వెళ్తా ఉండేవాడిని. నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవడానికి, నా ఎడిటింగ్ అవి చేయించుకోవడానికి ఒక కంపెనీకి ఇచ్చాం. వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడిని. ఏదో వీడియోస్ పెడతా ఉండేది. కేరళ అని, అదని, ఇదని ఏదో వీడియోస్ పెడతా ఉండేది. ఆ వీడియోస్ వచ్చేసేపాటికి ఒక 1K, 2K, 3K వెళ్ళేవి. 1000, 2000, 3000 చూసేవాళ్ళు. ఎంత కష్టపడి చేసినా సరే. ఇప్పుడు అవి వెళ్తలేదని ఇలాంటి వైరల్ కంటెంట్ తీసుకుంటే మనం వెళ్తాము అని అనుకోవడం ఎంతవరకు న్యాయం అని. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అవి పోస్ట్ చేసి దాని మీద వచ్చే యాడ్ డబ్బులతోనో, లేదంటే యూట్యూబ్‌లో పోస్టులు పెట్టి దాని మీద వచ్చే రెవెన్యూతోనో మనం ఇప్పుడు అయన్నీ తీసుకుని ఎళ్లి మనం బ్రతకడం అవసరమా అలాంటి దాంతో? దానికి బదులు మనం కష్టపడి చేసుకోవచ్చు కదా! ఆఫ్ఘన్ ముస్లిము అతను కొలవమాకండి అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఎళ్లారు. మొన్న కూడా రీసెంట్‌గా మొన్న ఈ మధ్య నా ఫేవరెట్ స్టార్ ఎళ్లారు ఒకాయన. అలాంటిది ఇప్పుడు అలా చెప్పి ఎలాగా అంటే ఎవరి మనోభావాలు ఇప్పుడు దానివల్ల పోనీ ఒక్క రూపాయి ఉపయోగం ఉందా ఎవరికైనా? ఎవడికన్నా ఒక ఈఎంఐ వస్తదా? రాదండి. పోనీ ఎవరికన్నా రెంట్ వస్తదా? ఇప్పుడు వీళ్ళిచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ వల్ల ఎవరికన్నా ఒక ఇంటికి రెంట్ కడతానికి గాని, ఒక ఈఎంఐ కట్టుకోవడానికి గాని, పోనీ ఒక రోజు ఒక లీటర్ పెట్రోల్‌కి గాని, మన యాక్సెసరీస్ తినటానికి ఏదన్నా ఒక యాక్సెసరీస్ గాని ఏదైనా ఒక్కటొస్తదా? మరి ఏం ఉపయోగం నువ్వు ఇవన్నీ మాట్లాడటం వల్ల? నాకు చాలా బాధ అనిపించింది. చాలా పెద్ద పెద్ద మాటలంది. వైశ్యాసే ఎళ్తారు, మరాఠీసే ఎళ్తారు, ఇంకెవ్వరు ఆయన్ని పట్టించుకోరు. అసలు అదేంటి? అంటే ఇప్పుడు అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వైశ్యాసేనా? కోమట్లయితేనే ఎళ్తారా? ఇంకెవరు ఎళ్ళరా? మొన్న వీడియో మీరు చూడండి మీకు అర్థమైద్ది అందులో. ఓకే. ఓన్లీ మరాఠీసే ఎళ్తారు. ఓన్లీ కోమట్లు మాత్రమే ఎళ్తారు. ఇంకెవరు ఎళ్ళరంటే మరి ఇప్పటి వరకు ఎళ్ళినోళ్ళందరూ వైశ్యాసు, మరాఠీసే అన్నమాట. ఇంక ఏ క్యాస్ట్‌లోళ్ళు అసలు షిరిడీనే ఎళ్ళలేదా? ఎందుకు అలాగా? ఆవిడ చిన్న చిన్న క్యారెక్టర్ నేను చూసాను ఒక సినిమాలో అనుకుంటా. చిన్న క్యారెక్టర్, చిన్న డైలాగు. జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక పావుగంట కనపడతాడు. ఈవిడ అసలు ఆ టైంలో కనపడను కూడా కనపడలేదు. 2 డైలాగులు. ఆ తర్వాత ఏదో జస్ట్ ఒక 2 సినిమాలు చేసినట్టుంది. మరి 2 సినిమాలు చేసి ఇప్పటిదాకా ఎంత జాబ్ చేసుకున్నా, ఏం చేసినా సరే మరి ఎలాగా మరి స్ట్రగుల్స్ ఎలా ఎదుర్కొంటారో, ఇలా ఎలా బ్రతుకుతారో మరి మనకు తెలీదు. బట్ ఒక టైం ఇక మనల్ని ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. మన పనికి అయిపోయింది. ఇక మన పరిస్థితి ఏంటి అని ఒక టైం అనుకుంటాను చూసారా? అప్పుడు మొదలైద్ది యుద్ధం. ఒక వేట అన్నమాట. ఏది మాట్లాడితే ఏం కంటెంట్ దొరికింది దీని మీద. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్‌కి ఇప్పుడు మనం ఒక ఇంచుమించుగా ఒక దానిలో తిరుగుతున్నాం. దానికి సెట్ అయ్యిద్ది. కాబట్టి మనల్ని ఎవ్వడు ఏమీ అనలేడు. ఏమనుంటే ఎవరన్నా ఉంటే మనోళ్ళు చూసుకుంటారు. వీడు ఎలాగో తీవ్రవాది, వీడు ఎలాగో గొర్రె, ఈడు అది, ఈడిది
అని చెప్పేసి వాడి మీద తోసేయచ్చు ఈజీగా, వాడిని ఈజీగా తోసేయచ్చు వాడి మీదకి. మనం సేఫ్ గేమ్ ఆడుకుంటారు. ఇలా ఎందుకు ఆ మాటలని, వాటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే, ఎందుకంటే నా లైఫ్లో ఒకడున్నాడు ఇలాంటి మాటలే కేవలం ఇలాగా టీవీల్లో వాడెవడో చెప్పేది, వీళ్ళెవరో చెప్పేది, యూట్యూబ్లో చూసి యాడ్ చూసి ఒక మతోన్మాదిలా తయారయ్యాడు చెప్పాలంటే. మతోన్మాదే చెప్పాలంటే. వాడు క్లియర్గా ఆఖరికి వాడు ఎలా తయారయ్యాడంటే, టిఫిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ యేసుప్రభు బొమ్మ ఉందని చెప్పి టిఫిన్ చేయడం మానేసే టైప్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ యేసుప్రభు బొమ్మ కనబడింది పొరపాటున, వాడు తింటం మానేసి వచ్చేసాడు. నేను తిన్నాం అంటే, వాడు ఫస్ట్లో బాగుండేవాడు, పాపం మంచోడే, మంచిగా ఉండేవాడు, మంచిగా వాళ్ళ మిసెస్ నాకు మంచిగా తెలిసిన ఫ్రెండ్, పాపం ఇతను మనకి చాలా ఫ్రెండ్. వాడికి నేను బోల్డ్ సార్లు మనీ కావాలంటే బోల్డ్ సార్లు అరేంజ్ చేసి పెట్టాను, నేను బోల్డ్ సార్లు అరేంజ్ చేసేవాడిని, బాగానే ఉండేవాళ్ళం. అంత క్లోజ్నెస్ కూడా ఎందుకు ఇవన్నీ చూసి ఈ వీడియోలు యూట్యూబ్లు చేసి చూసి 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 ఒక మతోన్మాదిలా తయారైపోయాడు. అయిపోయి ఇలాగా బాగా డిస్టర్బెన్స్, ఇలా చెయ్యను, ఇలా చెయ్యి, తిడతావా తిట్టవా, ఇదేంటి, ఎందుకు తిట్టాలబ్బా నేను? ఎవరినైనా నేను ఏ దేవుడినా నేను ఎందుకు తిట్టాలి? నేను తిట్టను కదా, ఎందుకు తిట్టాలి? ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా అమ్మ మంచిది అంటున్నావు, నేను మా అమ్మ మంచిది అని అంటున్నాను. నాకు తెలియదబ్బా మీ పక్కన ఆవిడ మంచిది కాదు, ఆవిడ తిట్టవా అంటే ఎందుకు తిట్టాలి నేను? నాకేం అవసరం? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నేను ఆడలేను కదా. ఇప్పుడు కూడా నేను నవ్వితే చూసి తట్టుకోలేని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఏమీ పని లేకుండా ఈవెంట్లు, సినిమాలు, షూటింగ్లు ఏమీ లేకుండా నేను తిరిగితే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొంతమంది బ్యాచ్ ఉంది. ఓకే, ఎవరు మీ జబర్దస్త్ వాళ్ళేనా, బయట వాళ్ళ? ఎవరో కాదు, బాగా మేము అందరికి తిరిగిన వాళ్ళమే మళ్ళీ. ఓకే, అస్సలు హ్యాపీగా ఫీల్ అవుతారు. నా నవ్వు కనబడకుండా ఉంటే బాగుండు అని చెప్పి వాళ్ళు డైలీ అనుకుంటారు, కానీ నేను నవ్వుతానే ఉంటాను. ఎందుకంటే నేను బాగున్నాను కదా. నేను నవ్వకుండా ఉంటే చూద్దాము అని అనుకుంటారు, నేనేమో నవ్వుతున్నాను, వాళ్ళకేమో ఈగో, వీడేంటి ఇంకా మనం వీడిని ఇంత ఇబ్బంది పెడుతున్నా సరే ఎందుకు వీడు ఇంత స్ట్రాంగ్ గా ఉంటున్నాడు, ఇంకా ఇంత ధీమాగా ఉంటున్నాడు అని చెప్పి కోపం. అంటే ఏడ్చే వాళ్ళ జబర్దస్త్ వాళ్ళ లేదా బయట ఫ్రెండ్సా? బయట ఫ్రెండ్స్ నేను ఎక్కువగా బయట నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, చూసినా అది నేను పట్టించుకోను. బట్ మాకు తెలిసిన వాళ్ళే, నాతో పాటు తిరిగిన వాళ్ళే, ఒక చోట ఉన్న వాళ్ళమే అందరం కలిసి. బట్ ఇవాళ కూడా నేను నవ్వితే తట్టుకోలేరు, నేను ఎప్పుడు బాధపడతానని చూస్తూ ఉంటారు. కానీ భగవంతుడు మనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, దేవుడి దయ వల్ల నేను హ్యాపీ. అంటే నా ప్రమేయం లేకుండా, మనం ఏమీ చేయకోకుండా వీడు ఎలా చేసుకోగలడు, ఎలా ఎదగగలడు అని అదొక ఈగో అనమాట, బ్రెయిన్లో పడిపోయిద్ది ఆ ఈగో. ఆ ఈగో ఒక్కసారి బ్రెయిన్లో పడిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం, ఇక దానికి తగ్గట్టే ఉండాలి. కాకపోతే దీనికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, భజన అది చేసుకుంటా ఉంటే హ్యాపీ. కుందేలు పట్టుకుని దీనికి 3 కాళ్ళే, 2 కాళ్ళే, ఓకే 4 కాళ్ళు, కరెక్టే కదా, అలా చెప్తే ఓకే, అది హ్యాపీ. మళ్ళీ మనమేమో కుక్కకు 4 కాళ్ళు ఉంటాయంటే 4 కాళ్ళే ఉన్నాయి, అంతకుమించి నేను చెప్పలేను. లేదు 5 అని చెప్పంటే నేను ఎందుకు చెప్తా 5 అని, దాని 4 కనబడుతున్నాయి కదా నా కంటికి అన్నట్టు మాట్లాడేవాడిని. అది నాకు బ్యాడ్ అయింది కొంచెం. దానివల్లే నేను అనుకున్నంత ఫేమ్ అయితే నాకు రాలేదని నేను అనుకుంటా. నేను అనుకున్నంత ఫేమ్ అయితే నాకు రాలా. మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్న వాళ్ళే, నాతో పాటు చేసిన వాళ్ళే, వాళ్ళు చేసిన భజన నేను చేయలేకపోయా ఆ టైం. సో నా క్వశ్చన్ కూడా అదే, అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ రెగ్యులేషన్ అయితే వచ్చింది, మీతో పాటు అప్పుడు చేసిన వాళ్ళు 4-5 years అంటే నాట్ ఈజీ. సో అన్ని స్కిట్స్ చేశారు. 8 years ఇప్పటికీ మా టీం స్టార్ట్ అయ్యి మ్యాక్స్ ఒక 9 years 8 years అవుతుంది. 9 years. సో మీరు 5 years ట్రావెల్ చేశారు. సో మిగతా వాళ్ళకి వచ్చినంత నేము మీకు రాలేదు అంటే భజన చేయకపోవడం వల్ల అంటారా? చేయలేకపోయానంతే. చేద్దాం అనుకున్నా సరే ఏంటో ఒక డైలాగ్ వేసేపాటికి ఇక అవసరమా అనిపించేది. అదేమో మరి నచ్చాలి కదా, పక్కన వాళ్ళకి నచ్చాలంటే మినిమం భజన చేయాలి, మనమేమో భజన చేయలేము అంతే. అలాగే మనకి అనుకున్నంత రాలేదని నేను చాలాసార్లు అనుకున్నా. బట్ ఓకే, హ్యాపీ. నాకున్న దానిలో అయితే నేను రికగ్నైజ్డ్, కొంతమందికైనా అది చాలు నాకు అనుకుంటా నేను ఇప్పటికి కూడా. అంతకుమించి ఓవర్గా ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోవాలి అని నేను అనుకోను. అంతే తప్పితే నాకైతే నేను వాస్తవమే అది
నేను ఆ భజన చేయలేకపోయాను వాళ్ళతో. వాళ్ళు కూర్చుని వాడు ఏది చెప్తే అది అబ్బా బాబా బాబా అని చెప్పి ఈ భజన మన వల్ల మనకు అవ్వలేదు. కాబట్టి కొంచెం ఇక్కడ నాకు మైనస్ అయింది ప్రాబ్లం. సో ఇప్పుడు సనాతన ధర్మం గురించి చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు, ఒక పక్క ఇది మాట్లాడుతున్నారు. మీరు చూస్తే హీరోయిన్ బిందు మాధవి గారు, సో తన గురించి ఏం చెప్తారు? నేను తన గురించి ఇప్పుడు నేనేది చెప్పినా సరే జనాలు తీసుకుంటారని అయితే నేను అనుకోను, చెప్పాలంటే క్లియర్ గా. ఎందుకంటే నువ్వెవరివే అని అనొచ్చు. కాబట్టి నేనైతే ఒక మాట అయితే చెప్తాను, దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం నిన్నటి వరకు అన్నయ్య తమ్ముడు అని మనం పిలుచుకునే వాళ్ళని రేపటి నుంచి నువ్వెంత బతుకని ఇద్దరం కొట్టుకునే రేంజ్ ఇదంతా. నిన్నటి వరకు అన్నయ్య ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటన్నయ్య విశేషాలు, బాగున్నారా, నిన్న మీ పండగ బాగా జరిగిందా, రేపు మా పండగ అన్నయ్య సరదాగా రండి కలిసి వెళ్దాం అని అనుకునే మనం రేపటి నుంచి ఎవడరా నువ్వేంట్రా ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్నావేంట్రా, అసలు నీ బతుకేంటి, నువ్వు ఎక్కడ ఉండు, వాడు నువ్వేంట్రా, అసలు నువ్వెందుకు ఉండాలి అని ఈ గొడవలు తప్పితే దీనివల్ల గొడవలు జరగడం, ఎవడో ఒకడికి నోటి దూలతో ఎవడో ఒక్కడ మాట్లాడిన మాటను తీసుకెళ్ళి అది ఒక సంస్థకి లేదంటే ఒక దేవుడికి లేదంటే ఒక తెగకే డైరెక్ట్ గా లింక్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పుడు మాధవీలత గారు చాలా వాటిలో రియాక్ట్ అవుతా ఉంటారు, చాలా వీడియోలు పెడతా ఉంటారు. సో అంటే ఇప్పుడు చాలా మంది సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అవును, మరి ఆవిడ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, మరి అందులో కూడా ఉన్నాయి అవి. ఆవిడ ఓల్డ్ వీడియోస్ ఏమన్నా ఉంటే అందులో కూడా ఉందనుకో, ఓకే ఆవిడ నిజంగానే ఇది. కానీ ఈ మధ్య మాత్రమే ఒక 2 years 3 years ఆవిడ ఏదైతే దేనిలో తిరుగుతున్నారో నాకు తెలియదు అంతగా, అందులో ఉన్నాయా అనేది తెలిసింది అనుకోండి, అప్పుడు మనకి తెలిసిపోద్ది ఆవిడ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు మాత్రమే వస్తాయి అనుకో, ఇవన్నీ పబ్లిసిటీ కోసం వస్తున్నట్టు. అది ఫ్రీగా చిన్నపిల్లలైనా అడిగినా చెప్తారు కదా. ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి అనుకోండి, అది పబ్లిసిటీ కోసం. కానీ ఎప్పటి నుంచో వస్తున్నాయి అనుకోండి, అదైతే వాస్తవం అనుకోవచ్చు, ఓకే ఈవిడ నిజంగానే అలాంటిది. బట్ ఇప్పుడు ఆవిడ్ని మనం సీరియస్ గా తీసుకుని దానికోసం డిబేట్లు పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వీళ్ళు కొట్టుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి అని నా ఉద్దేశం. ఎవరో ఒకళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు కదా అని చెప్పేసి దాన్ని. ఇంకొక వీడియో ఒకటి చూశాను, ఎక్కడో ఒక పాస్టర్ గారు, ఆయన ఏదో మరి చదువచ్చో రాదో మాది, ఆయన ఏదో మాట తూలాడు. అతను తూలాడని చెప్పేసి ఇలాగా క్రిస్టియానిటీని జీసస్ని బ్యాన్ చేయాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇలాంటి వీడియో ఒక అతను చేశాడు. నేను పేర్లు చెప్పలేక కాదు, పేర్లు చెప్పాను అనుకోండి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిని ఇప్పుడు వాళ్ళేదో నా మీద కేసులు పెట్టి మళ్ళీ నేను ఇప్పుడు వీటి చుట్టూతా తిరిగి నాకంత లేదు, నా పని అయితే నేను చూసుకుంటా పోతాను. కాబట్టి కాకపోతే దీనివల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే తప్పితే. ఇప్పుడు ఆడెవడో అన్నాడు, నువ్వు ఎవడి మీద చెప్పాలి కేసు వేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఏది చెప్పాలన్నా వాడికి ఎవడికో సరిగ్గా నాలెడ్జ్ లేదని చెప్పేసి వాడిని తిట్టు, అంతేగాని నువ్వు ఇప్పుడు ఇలాగా దేవుళ్ళని అలాగా దూషించడం అది కరెక్ట్ కాదు కదా. వాడెవడో పాస్టర్ అన్నాడు ఇలాగా అని, వీడెవడో ఇక్కడ హిందూ అన్నాడు అలాగా అని, వాడిని పనిష్ చేయండి, వాడిని కూర్చోబెట్టి పనిష్ చేసుకోండి, అంతేగాని దేవుళ్ళని తిట్టుకుంటాం అనేది అది కరెక్ట్ మ్యాటర్ అయితే కాదు. దానివల్ల ఎవరికి యూజు లేదు. గొడవలు ఎక్కటే అంతే, గొడవలు కొట్లాట్లు అవి పెరిగి ఇక ఇదివరకు ఏంటంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాడిని వెళ్ళి గబుక్కుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం మనం తీసుకుని, అయ్యో అని చెప్పేసి గబగబా అంబులెన్స్ ఫోన్ చేసి ఎక్కించేవాళ్ళు. ఇక కొద్ది రోజులు ఇలాంటివే ఇలా కంటిన్యూ అయినాయి అనుకోండి, కొద్ది రోజులు పోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు ఏ క్యాస్ట్ అన్నా అని అడగాలి. అంటే నువ్వు హిందువా లేకపోతే క్రిస్టియన్వా ముస్లింవా ఏంటిదన్నా అని అడగాలి. ఏంటిదన్నా అంటే వాడు ఏదో ఒకటి చెప్తాడు, అవునా అయితే మీ వాళ్ళు వస్తారులే అన్న, మేము హిందువులం, లేదు నేను హిందువు అన్నాడు అనుకో, అయితే నేను క్రిస్టియన్ అన్నా, మీ తాలూకా వాళ్ళు వస్తారు అంటారు. అందరం కలిసి తిరిగేవాళ్ళం, ఇప్పుడు కొట్టుకునే ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎందుకు, నేను ఆల్రెడీ భరించాను, నేను ఆల్రెడీ పడ్డాను కాబట్టి మొన్నటి వరకు ఈ ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు విడిగా నేను ఒక్కడిని సింగిల్గా ఉంటాను, ఎవరితో కలిసి ఉండలేదు. దేవుడి దేవాలని విడిగా వచ్చేసి నేను సింగిల్గానే బతుకుతున్నాను హైదరాబాద్లో. కాబట్టి నాకు ఇప్పుడేం ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. దీనివల్ల ఒక ₹1 ఉపయోగం ఎవ్వడికి లేదు. చక్కగా అందరం కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకే తప్పితే ఇవన్నీ ఏమీ లేదు. ఆవిడైనా సరే ఈయనైనా సరే ఎవరైనా సరే కొంచెం వాటి వల్ల ఉపయోగం లేదు కదా, దాని గురించి ఎందుకు ఇవన్నీ టాపిక్స్ అని నా ఉద్దేశం అంతే. సో ఫైనల్ గా మీరైతే దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా చేశాను, చాలా అంటే అవి తాగినప్పుడు మాట్లాడిన మాటలు కదా అని అనుకునే వాళ్ళం మనం. అతను తాగుండొచ్చు, లైట్ గా నేను తాగుండొచ్చు సంథింగ్,
తాగినప్పుడు మాటలు కదా అని మనం అనుకుండొచ్చు, కానీ తెల్లారిన తర్వాత వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళు తాగిన తర్వాత అంటే ఇదేదో తాగి మాట్లాడుతున్నాడులే, ఏదో తాగి ఉన్నాడు అని మనం అనుకుంటాం. బట్ ఇదంతా ఏమైందంటే తెల్లారిన తర్వాత కూడా ఇది మనసులో ఓకే, రాత్రి వీడు మనం చెప్పింది వినలేదు, వీడు చేసేది చేసుకుంటా పోతాడు అంతే, మన మాట ఎండవు అన్న బ్రెయిన్ లో పడిపోయిందంటే ఇంకెవడేం చేయలేదు. దానికోసం ఇప్పుడు నేను కూడా ఏం చేయలేను. నాకు ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేయడానికి రెడీ, నాకేం ఇబ్బంది లేదు అలాంటివన్నీ. ఓకే. సో ఇప్పుడు జబర్దస్త్ వచ్చింది కాబట్టి టాపిక్, గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఇష్యూ ఏంటంటే లేడీస్ బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి, శివాజీ గారు చెప్పిన దాని గురించి, అంటే అది ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళి అది పెద్ద ఇష్యూగా తయారైంది. సో అసలుకి దీని గురించి మాట్లాడడానికి వస్తే గనక ఇప్పుడు ఇది అనసూయ గారే దాని గురించి రియాక్ట్ అయ్యారు. సో మీకు బాగా పరిచయం అనసూయ గారు జబర్దస్త్ లో? నాకు ఆవిడ చాలా అభిమానం అండి. ఆవిడంటే కూడా నాకు చాలా అభిమానం. అక్కడ ఉన్నంతసేపు కూడా ఆవిడ వర్క్ ఏదో ఆవిడ చూసుకుంటది, ఎక్కువగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వదు, ఆవిడ పని అంతా ఆవిడ చూసుకుంటది. కానీ ఇలాంటి అసలు ఒక సెన్సిటివ్ టాపిక్ ని అంత ఈజీగా ఎలా చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వారే కాదు, అసలు నేను చాలా గౌరవించి, నాకు ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా అభిమానం అండి. ఆయన మాట్లాడే ప్రతి ఓడు భలే కొట్టినట్టు భలే ఉంటది. అంటే కొన్ని చెప్తా ఉంటాడు, కొన్ని వర్డ్స్ నాకు భలే ఇష్టం. ఆయన కూడా అలాగా దాని గురించి కామెంట్ చేసేపాటికి నాకు అర్థం కాల. అంటే చాలా అభిమానించే మనుషులు కదా వీళ్ళందరూ, ఇదేంటి ఇలాగన్నారేంటి వీళ్ళు, అలా ఎలా తిరుగుతారు? ఆయన పాపం శివాజీ గారు అనే ఆయన చాలా మంచి ఒక రకంగా చెప్పండి, ముందు ఆర్టిస్ట్ పరంగా ఆయన సినిమాలు టాటా బిర్లా మధ్యలో లైలాలను కానీ, అసలు ఆయన చాలా సినిమాలు, ఆయన కుబేరులు అని ఒక సినిమా ఉంటుంది, అంటే జనాలకి తెలుసో తెలియదు, నాకు తెలిసింది చెప్తాను, చాలా నెంబర్ 1 ఆర్టిస్ట్ అండి ఆయన. అసలు ఆయన ఈజీ ఉంటది, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ ఆ సినిమాల్లో అదిరిపోద్ది. అలాంటి మనిషి ఏదో అసలు ఆయనకి అవసరం లేని మ్యాటర్ కాదు ఇదంతా. ఆయన ఇంట్లోగా కాదు, ఇప్పుడు ఆయన అలా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు, ఆయనకి అవసరం లేని మ్యాటర్. జనాల కోసం ఏదో ఒక మాట చెప్తే దాన్ని పట్టుకుని ఇంతమంది పాపం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన్ని పాపం మొన్న అక్కడ కమిషన్ దగ్గర కూర్చోబెట్టడం నాకు నిజంగా బాధ అనిపించింది వారిని చూస్తే. ఎందుకంటే ఆయనకి అనవసరమైన మ్యాటర్ అది, నిజంగా చెప్పాలంటే అన్నెసరీ. పోనీ దానివల్ల ఆయనకి ఏమన్నా ఇంపాక్ట్ కానీ ఇమేజ్ కానీ వస్తుందంటారా? ఆయనకు వచ్చిన ఇమేజే బోల్డ్ అంత ఉంది, ఆయనకే బోల్డ్ అంత ఇమేజ్ ఉంది. ఆయనకు వచ్చిన ఇమేజే తప్పితే మరి ఎందుకో మరి అలా జరిగింది. అంటే ఇప్పుడు అనసూయ గారు లేడీస్ కి స్వతంత్రం లేదా, ఏ బట్టలైనా వేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. సో అసలు చెప్పాలి అంటే మీ జబర్దస్త్ షోకి ముందు ఈటీవీ అనేది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చునే ఒక దీనిలా ఉండేది. బట్ ఎప్పుడైతే జబర్దస్త్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బూతు మాటలు, బూత్ పంచులు, చెప్పాలి అంటే ఇట్లాంటి డ్రెస్సెస్ కానీ, మోడర్న్ డ్రెస్సెస్ కానీ, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసిందే జబర్దస్త్ అనే ఒక షో. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. జనాలు చూస్తున్నారా చూడలేదా అనేది పక్కకు పెడితే కనుక అసలు జనాలు ఇది ఫస్ట్ అసలు ఇది స్టార్ట్ అయిందే ఈటీవీ జబర్దస్త్ షో నుంచి. అండ్ ఫస్ట్ అనసూయ గారే ఇలాంటివన్నీ అక్కడ మనకి కనిపించేవారు, ఎంట్రీస్ లో డ్రెస్సుల్లో కానీ ఇట్లాంటివన్నీ కానీ సో కనిపించేవాళ్ళు. సో ఇప్పుడు సడన్ గా ఇప్పుడు బయటకు వచ్చి మాకు ఫ్రీడమ్ లేదా, మేము ఇట్లా వేసుకోకూడదా అంటే మీరేం చెప్తారు? అంటే మీరు అనసూయ గారితో ట్రావెల్ అయ్యారు కదా. నేను ఒకటి చెప్తానండి. ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే జబర్దస్త్ లో ఇలాగ మొదలు పెట్టారని. జబర్దస్త్ కు ముందు కొన్ని 100 షోస్ వచ్చినాయి, చాలా షోస్ లో ఇలాంటి డ్రెస్సెస్ వేసారు, అన్ని చేశారు. కాకపోతే ఇక్కడ తేడా ఏమైందంటే జబర్దస్త్ అనేది చాలా పెద్ద హిట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. అసలు నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అందరూ చూస్తారు. ఇది చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి అలాగ జబర్దస్త్ మీద బ్లైమ్ చేస్తున్నారే తప్పితే అదేమీ లేదు. జబర్దస్త్ కన్నా ముందు బోల్డ్ షోస్ వచ్చినాయి కదండి, నేను చూసేవాడిని కదా, బోల్డ్ షోస్ వచ్చాయి, అక్కడ అలాగే వేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అవి అంతగా హిట్ అవ్వలేదు కాబట్టి వాటిని పేరు ఎవరు చెప్పరు కదా ఇంపాక్ట్ కింద, కాబట్టి జబర్దస్త్ పేరు చెప్తారు. ఇది చూపించినంత ఇంపాక్ట్ అవన్నీ చూపించలేదేమో అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనసూయ గారు ఇట్లా లేడీస్ ని ఎలా అంటారని ఒక డైలాగ్ చెప్తుండే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతుంది. సో ఆది గారు స్కిట్, అండ్ మీరందరూ రాసిన స్కిట్టేనేమో అనుకుంటా నాకు తెలిసి. రాశి గారు దాని గురించి చెప్తున్నప్పుడు ఆవిడ ఒక పదాలను యూజ్ చేసి మాట్లాడారు. సో ఇప్పుడు ఆవిడ అలా ఎలా మాట్లాడతారు? ఆవిడ కూడా మరి ఒక హీరోయిన్, ఒక లేడీయే, అంటే ఇది డైరెక్ట్ గా రాశి గారు రియాక్ట్. అవును, రాశి గారు రియాక్టర్ కరెక్టే, బట్ మేము అసలు ఆ ఉద్దేశంతో అయితే రాసింది కాదు అది ఆయన ఆది గారు. ఎందుకంటే ఆ స్కిట్ లో నేను కూడా ఉన్నాను. అది ఆయన కావాలని రాసుకున్నది కాదు, జస్ట్ రాశి ఫలాలు, రాశి గారి ఫలాలు అదొక పంచ్ అనుకున్నారు. కానీ నిజంగా ఆలోచిస్తే అలా ఎందుకు రాస్తాడు పాపం, అంత పెద్ద రైటర్ కదా, రైటరు కమ్ము
అంత మంచి కమెడియను. బట్ అలా అనుకుని అయితే రాసి ఉండడు. ఏదో బ్లైమ్ చేసి చెప్పాలి అని అనుకుంటే అయితే ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ వాస్తవానికి వస్తే మాత్రం అలాగా అంత ఇంపాక్ట్ గా ఆలోచించే టైప్ ఏం కాదు. ఏదో దాన్ని ఒక పంచ్ కింద కన్వర్ట్ చేద్దామని చెప్పేసి అలా రాశాడు. కొంచెం అది ఆవిడ ఈ మధ్య మరి చూసారేమో, ఇప్పుడు రియాక్ట్ అయ్యారు కొంచెం సీరియస్ గా. అంతే తప్పితే విడిగా అయితే ఎవరినో హట్ చేద్దామని అయితే రాసింది కాదు. హట్ చేద్దామని రాసినవి వేరే ఉన్నాయి, అవి వేరు. ఇవైతే పాపం హట్ చేద్దామని రాసినవి కాదు ఇవన్నీ. అంటే జబర్దస్త్ షో డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల హిట్ అయిందంటారా? అదేం లేదు, పంచుల వల్ల హిట్ అయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎందులో ఇవ్వండి, ఎందులో ఉండలేదు. అంతకుముందు జెమినీలో ఒక షో వచ్చి, జెమినీలో ఏంటి 4-5 షోస్ వచ్చినాయి, అందులో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి డబుల్ మీనింగ్స్. చెప్పా కదా మీకు. ఇంపాక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లాప్ అయిన మూవీ మీద చూపించారు కదా, ఈ హిట్ అయింది కాబట్టి గప్పుని అంటారు తప్పితే డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల అలా అంతా కూడా రాంగ్. అదే ఇప్పుడు ఇదేలాగా ఇంకొక షో హిట్ అయింది అనుకోండి, సపోజ్ దీనికన్నా పెద్ద లెవెల్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎవరి పేరు చెప్తారు? దాని పేరు చెప్తారు కదా. కాబట్టి అంతే తప్పితే డబుల్ మీనింగ్ వల్ల పెరిగింది అంతే అలాంటిది ఏమి ఉండదండి. సో ఇంతకు ముందు ఎంతో రేటింగ్ వచ్చింది, ఎంతో ప్రజాదరణ పొందిన షో జబర్దస్త్, బట్ ఇప్పుడు చాలా తక్కువ రేటింగ్. ఏదో ఒక వీక్లీ ఒక షో వస్తుందంటే ఒక షో వస్తుంది, దానికి కనీసం ఎవరు ఇంతకు ముందు అంత కామెడీ చేయలేకపోతున్నారా? ఎందుకు అసలు దీనికి రీజన్ అంటే ఏం చెప్తారు? మీరు ఎన్ని ఇయర్స్ చేశారు జబర్దస్త్? నేను వచ్చేసేపాటికి హైపరాది గారిది ఫస్ట్ స్కిట్ వచ్చి 2015లో స్టార్ట్ అయిందండి. మొట్టమొదటి స్కిట్ నుంచి ఉన్నా నేను. హైపరాది రేజింగ్ రాజుస్ అనే టైటిల్ కార్డు పడింది చూసారా, ఆ కార్డు ఎప్పుడైతే పడిందో ఆ ఫస్ట్ స్కిట్ నుంచి ఒక నాన్ స్టాప్గా కరోనా వచ్చే వరకు మ్యాక్స్ ఒక 5 ఇయర్స్, ఇంచుమించుగా ఒక 4-5 ఇయర్స్ ఈజీగా ఒక 200, 170, 200 స్కిట్ల వరకు నేను ప్రతి దానిలోనూ కొన్ని లీడ్ ఉండొచ్చు, కొన్ని లేడీ గెటప్స్ ఉండొచ్చు, కొన్ని ఏదైనా ఉండొచ్చు. ఒక 4-5 ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం మంచిగానే. బట్ అప్పుడున్నంత ఆదరణ అప్పుడు లేదు. పాత స్కిట్లు చూసి చంద్ర గారిది కానీ ఆది గారిది కానీ పాత స్కిట్లు చూసి నవ్వుతారేమో, కానీ జనాలు ఇప్పుడు వచ్చే స్కిట్లు కానీ ఇప్పుడు వచ్చే దానికి అంత రేటింగ్ కూడా లేదు అని చెప్పేసి మనం చూడొచ్చు. రేటింగ్ లేదంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, అప్పట్లో అందరూ పెద్ద పెద్ద దిగ్గజాలు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చేసేపాటికి కొంచెం అందరూ రాంప్రసాద్ అన్న ఒక్కళ్ళే కొంచెం పెద్దగా ఉండే టీము. భాస్కర్ అన్న, రాంప్రసాద్ అన్న, ఇంకా మిగతా కొంచెం చిన్న చిన్న టీమ్స్ సాధ్యమైనంత వరకు. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ ఏమైనా తగ్గి ఉండొచ్చు అంతే, అంతకుమించి ఏముంది. సో అంటే ఇంకా షో ఇంకా ప్యాటర్న్ ఎందుకని మార్చట్లేదు అంటే, ఇప్పుడు అంటారు కదా గో విత్ ఫ్లో అన్నట్లు ఒక్కొక్కటి చేంజ్ అవుతా ఉన్నప్పుడు, బట్ ఇన్ ఇయర్స్ లో ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు. బట్ కానీ ఎందుకని ఇంకా రన్ చేస్తా ఉంటారు వాళ్ళు? అలా అయినా కూడా ప్రాఫిటే ఉంటుందా ఛానల్ కి? అది మీరు శ్యామ్ ప్రసాద్ సార్ నన్ను అడిగితే నాకేం తెలిసిందండి. మీకే తెలుస్తుంది కదండి. నాకేం తెలియదు, అదంతా వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు, మేము జస్ట్ ఆర్టిస్టులమే కదా. అంటే జనరల్ ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే స్కిట్ కి దీనికి ఇంత రేటింగ్ వస్తే మనకి మామూలుగా జనరల్ ఉంటుంది కదా, ఇంత రేటింగ్ లో ఇంత అమౌంట్ వస్తుంది, మనకి ఇంత సరిపోను లేదో ప్రాఫిట్ ఇంత ఉంటుంది అని ఒక చిన్న మినిమం ఐడియా అయితే ఉంటుంది కదా. ఇన్ని ఇయర్స్ జబర్దస్త్ లో చేసినప్పుడు నాకు అంతగా లేదండి. అంటే మీరు చాలా సేఫ్ ఆన్సర్ చెప్తున్నారు. లేదు, నాకు తెలియదు కాబట్టి చెప్పాను. సేఫ్ అయితే అబద్ధం ఆడేవాడిని కదా, ఇదైతే నిజం. నాకు తెలీదు అది ఎంత రేటింగ్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనకి ఏంటంటే మనకి వెళ్ళామా, చేసేసామా, వచ్చేసామా, మన పని మనది. అంతకుమించి ఎవరు కూడా అక్కడ పట్టించుకోరు. ఇదంతా ఒక సర్కిల్ అనమాట. అలా వెళ్ళి ఇలా చూసుకుని మళ్ళీ మన పని మనం చూసుకుని వచ్చేయడం. అంటే ఇప్పుడు ఆది గారు మానేశారు కాబట్టి మీరు కూడా ఏమన్నా మానేశారా జబర్దస్త్? అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. అదేం కాదు, నేను అంతకు ముందే ఆగిపోయాను. అంతకుముందే కొంచెం ఏదో చిన్న చిన్న డిస్కషన్స్ నేను అంతకుముందే ఆగిపోయా. మాకు ఏదో చిన్న చిన్న డిస్కషన్ వల్ల నేను అంతకుముందే అయిపోయాను. నేను అయిపోయిన తర్వాతే ఈయన కంటిన్యూ చేసుకున్నాడు, చాలా స్కిట్లు చేశాడు. ఆ తర్వాత ఓకే. కాకపోతే అందరం కలిసి ఉండేవాళ్ళం అంతే. చేసినా సరే నేను వెళ్ళకపోయినా కలిసి ఉండేవాళ్ళం అందరం ఒకే రూమ్ లో. సో జబర్దస్త్ లో ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఆర్పి గారు ఎప్పుడు చెప్తుంటారు జబర్దస్త్ వాళ్ళు కానీ వాళ్ళు ఫుడ్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి అంటుంటారు. మీరు 5 ఇయర్స్ ఉన్నారు కాబట్టి దీని గురించి మీరు చెప్పండి, మీ ఒపీనియన్ మీరు చెప్తే బాగుంటుంది. నేను స్విగ్గీ ఆర్డర్ పెట్టుకునేవాడిని, నాకు తెలియదు. దీన్ని సేఫ్ అంటారండి. మీరు ఇందాక నుంచి ఎక్కడ అన్నారు కదా, నేను లేదండి సేఫ్ చెప్పలేదండి అని. సో ఇప్పుడు చాలా మంది రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదండి ఇంతకు ముందు ఒకళ్ళు చెప్పారు, లేదండి అట్లానే ఒకళ్ళు అన్నారు, లేదు అలానే ఉంటుందని కొంతమంది అన్నారు. సో 5 సంవత్సరాలు జబర్దస్త్ లో వర్క్ చేసిన మీకు ఫుడ్ కంపల్సరీ కంపెనీ ఫుడ్ తినుంటారు కదా, రోజు అక్కడ వరకు అయితే స్విగ్గీలు రావు కదా. నేను చెప్పేదేనండి, రిహార్సల్ రోజున మనకి కాకతీయ అని ఒక మెస్ ఉంటుంది, అక్కడి నుంచి మంచిగా ఫుడ్ బాగుంటది, చాలా బాగుంటది. అక్కడి నుంచి డైరెక్ట్ గా మాకు పార్సిల్స్ వచ్చేస్తాయి రిహార్సల్ రోజు. అక్కడ మంచిగా ఫుడ్ తినేస్తాం,
చక్కగా బాగుంటుంది ఫుడ్. తెల్లారిన తర్వాత షూట్ రోజున మన ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఆ ప్రొడక్షన్ ఫుడ్ నేను మామూలుగా వచ్చేటప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఆర్డర్ పెట్టేసుకుంటాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు ప్రొడక్షన్ లో ఈజీగా. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ బాగుండదని అని నాకు తెలియదు, నేను తెలియదు. అదే అంటున్నా సేఫ్ సైడ్. ఇప్పుడు బయట స్విగ్గీ గానీ జొమాటో గానీ ఆర్డర్ పెట్టుకునేవాడిని. అది సేఫ్ ఆన్సర్ అంటారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు రిహార్సల్స్ కి తింటున్నాను బాగుంది, మెయిన్ స్కిట్ కి తినట్లేదు అంటే అది బాగాలేదనే కదా. అలాగని కాదు కదా, నేను ప్రొడక్షన్ ఫుడ్ తినడం ఇష్టం లేదు కాబట్టి నేను బయటికి తెచ్చుకున్నాను అని చెప్పాను. హోటల్ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా అందుకని. ఓకే, అంటే ప్రొడక్షన్ లో చేసిన దానికన్నా హోటల్ ఫుడ్ బాగుంటది. అలవాటు అయిపోయింది కదా. ఓకే, దెన్ ఐ అండర్స్టాండ్. సో మీరు సేఫ్ చెప్తున్నారని అర్థమైంది. సేఫ్ అయితే చెప్పా కదా, అబద్ధం ఆడేవాడిని. లేదు ఇప్పుడు మీరు సేఫే చెప్తున్నారు యాక్చువల్ గా. ఇదన్నీ నిజాలండి. నిజాలు ఏం కాదండి, సేఫేనండి. పచ్చి నిజాలు ఇవన్నీ. అదే నేను కూడా చెప్తున్నాను, నిజాలు మొత్తం చెప్పట్లేదు, సగమే చెప్తున్నాను అంటున్నాను. సో ఇంకా ఏం నడుస్తుంది, ఇంకా ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అప్ కమింగ్ ఏమైనా ఉన్నాయా? మూవీస్ లో ట్రై చేస్తున్నారా? మూవీస్ ఉన్నాయండి, మూవీస్ చేస్తున్నాను. ఈ మంత్ మనకి రేపొద్దున సంక్రాంతి పండుగ అయిపోగానే 20th నుంచి అనుకుంటా మొత్తం ఒక 30 రోజుల వరకు మనకి షెడ్యూల్ ఆల్రెడీ ఒకళ్ళు ఇచ్చేసారు. ఇంకొక 2 సినిమా, ఇంతకు ముందు మా గురువు గారే ఇందువందనాన్ని సినిమా చేశారు, సతీష్ గారు, ఆయన పెద్ద డైరెక్టర్ గారు. ఆయనే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. పాపం చాలా మంచి వ్యక్తి. మొన్న ఫోన్ చేశారు, కాల్ షీట్ మన మేనేజర్ ఫోన్ చేస్తా అన్నారు. ఇలాగ మనకి ఓకే, షూట్స్ వరకు బాగానే ఉంది. సీరియల్స్ ఆఫర్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ చేసుకుంటా ఉంటాను. నా ఈవెంట్స్ మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఈవెంట్స్, అవి వదలకుండా అవి చేసుకుంటా ఉంటాను. సో ఎందుకని జబర్దస్త్ లో చేసిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరా? అంటే ఇప్పుడు సుధీర్ గారు గాని, ఆది గారు గాని, అంటే చాలా తక్కువ, ఎవరో ఒక ఫ్యూ మెంబర్స్ కనిపిస్తారు కానీ వన్స్ జబర్దస్త్ వచ్చిన తర్వాత ఇప్పుడు రోహిణి గారు చూసినా ఎవరు చూసినా కూడా చాలా తక్కువ మంది కనిపిస్తా ఉంటారు. ఎందుకని రీజన్? రీజన్ ఏం లేదండి, వాళ్ళకి ఎక్కువగా టైం కేటాయించగలమా లేదా అని చెప్పి వాళ్ళ బాధ. అంతేనా? అంతే, వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళకి టైము ఎక్కడ కేటాయించగలము అని చెప్పేసి వాళ్ళది, అందుకనే అలా ఆగి కూర్చుంటున్నారు అంతే. అంటే ఇప్పుడు సుధీర్ గారు ఫోన్లు ఎత్తారు, ఆయన జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది కాల్ రెస్పాండ్ అవ్వరు, ఆయన మాట్లాడరు అట్లా అని చెప్తూ ఉంటారు. మీరు మామూలుగా రెగ్యులర్ గా ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? సుధీర్ గారు ఎట్లుంటారు అసలు? నేను మా స్కిట్ లోనే పరిచయం నాకు అంతే. మా స్కిట్స్ ఉంటాయి కదా, వాటిలో మామూలుగా సుధీర్ అన్న ఇంట్రో రోల్స్ చేస్తా ఉండేవాడు. మంచిగా చాలా స్కిట్స్, ఒక 10-15 స్కిట్స్ ఆయన నేను కాంబినేషన్ లో చాలా చేశాను. మేము స్కిట్స్ చాలా స్కిట్స్ చేశారు. చాలా మంచి అతను, బాగా మాట్లాడతారు అన్న. బట్ ఇక బయట విషయాలంటే మా టీం కాదు కదా, వాళ్ళది వేరు మాది వేరు. వాళ్ళదేమో ఎక్స్ట్రా జబర్దస్త్, మాదేమో జబర్దస్త్ లో ఉండేది. కాబట్టి విడిగా అంటే ఇక మనకి అంతగా ఆయనతో అంత పరిచయాలు లేవు సుధీర్ అన్నతో. కానీ మ్యాక్స్ స్కిట్ లోకి వచ్చినప్పుడు మాత్రం చూసేవాడు కదా, చాలా అంటే చాలా బాగా మాట్లాడేవాడు, చాలా జోయలుగా ఉండే మనిషి. అలాగని నాకు ఇప్పుడు అనిపించలేదు. మరి బయట అనేది మనకి తెలియదు. సుధీర్ రష్మి గారు పెళ్లి చేసుకుంటారా లేదా? అది నన్ను అడుగుతారు ఏంటండి, అది యూనివర్సల్ క్వశ్చన్ అండి. నేను మిమ్మల్ని అడగాలి అంటే ఎక్కడికి వెళ్ళా ఇదే అడుగుతూ ఉంటారు. సో అందుకే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను యాక్చువల్ గా. మళ్ళీ మాకు వాళ్ళు దొరకలేదు కదా, అందుకే నేను వాళ్ళని అడిగినప్పుడు నేను మీకు చెప్తాను ఆన్సర్ కంపల్సరీ. లేదు, ఇట్లా సుధీర్ రష్మి గారిది ట్రాక్ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ఇట్లా జబర్దస్త్ లో ఊరికే రేటింగ్ కోసం ట్రాక్లు మెయింటైన్ చేస్తుంటారు అని చెప్తుంటారు. అది నిజమా? మీరే ట్రాక్ అన్నారు, అది సీక్రెట్ అయింది కదా. అప్పుడు సీక్రెట్ ఓపెన్ గా ఎందుకు చెప్తారు మాకు? లేదు, ఇప్పుడు ఇమాన్యుయల్ వర్ష అని చెప్పేసి చాలా రోజులు మీ జబర్దస్త్ లో నడిపారు కదా. సో నడిపారు, మీకు తెలుసు. దాని తర్వాత ఏం చెప్పారు? అది ట్రాకేలేండి, అదే కదా అలాంటిదే. బట్ వీళ్ళదైతే మనకు తెలియదు, ఎందుకంటే మేము రాకముందు నుంచి వాళ్ళ ట్రాక్ నడుస్తుంది కాబట్టి అది మాకు తెలియదు. ఇవంటే మేము వచ్చిన తర్వాతే ఉన్నాయి, మేము రాక ముందు నుంచి ఉంది ఈ ట్రాక్. మా టీం అనేది హైపరాది రేజింగ్ రాజ్ టీం అవ్వక ముందు నుంచే ఉందన్నమాట ఇదంతా. సో ఇప్పుడు చాలా మంది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి వేణు గారు కానీ అండ్ వేరే వాళ్ళు కానీ డైరెక్టర్లు అవుతున్నారు. మొన్న అభి గారు కానీ, రీసెంట్ గా అభి గారు ఒక సినిమా తీశారు. అండ్ మన డైరెక్టర్ వేణు గారు ఎల్లమ్మ తీస్తున్నారు, అంతకు ముందు బలగం తీశారు. సో ఇట్లా మీ దాని నుంచి కూడా బయటకు వచ్చి డైరెక్టర్ గా సెటిల్ అవుతున్నారు, హీరోలుగా కూడా చేస్తున్నారు. సో మీరు ఎట్ సైడ్ ట్రై చేస్తున్నారు? నేను ఆర్టిస్ట్, హీరో అవన్నీ మనకి సెట్ అవ్వండి, నేను ఓన్లీ ఆర్టిస్ట్ అంతే. అంటే రైటింగ్ కూడా ఉంది కదా, మీరు బయట రైటింగ్ చేస్తున్నారు? రైటింగ్ మామూలుగా నేను చాలా మందితో కూర్చుంటా ఉంటాను. ఈ మామూలుగా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటారు కదా, నేను వాళ్ళతో సరదా కూర్చుని అన్న ఏదైనా సెగ్మెంట్ ఇవ్వనా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. ఈ సెగ్మెంట్ మీద ఇప్పుడు హీరోయిన్ లవ్ మీద ఒక 4 డైలాగులు, మంచి డైలాగులు ఒక 4 అలాంటి సెగ్మెంట్లను నేను రాసిస్తా ఉంటాను. నాకు తెలిసిన ఏడీలు ఉన్నారు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళతో కూర్చున్నప్పుడు సరదాగా మంచి మూడ్లో వాళ్ళు కూర్చుంటా ఉంటారు నైట్ పూట. ఆ టైంలో వెళ్ళి సరదాగా ఈ సెగ్మెంట్ అంటా ఉంటే ఓకే నేను ఇస్తా ఉంటాను, అట్లా చిల్ అవుతా ఉంటాను. అలాగే సరదాగా నేను నా వర్క్ అయితే నేను వర్క్ చక్కగా చేసుకుంటాను వెళ్తా ఉంటా.
ఏదైనా సెగ్మెంట్ అడిగాడు అనుకోండి పలానాది దీని మీద ఒకటి ఓకే దీని మీద రాద్దాం బాగుంటది, ఒక 4-5లో ఒక 2 బాగుంటాయి, 2 బాగోలేదు, మళ్ళీ ఇంకో 4-5 రాసాం అనుకోండి, దానిలో ఒక 2 బాగుంటాయి, 4ని యాడ్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ చేతిలో పెడతాయి, అయిపోయింది. సో ఇప్పటికీ కాంటాక్ట్ ఉంటూ ఉంటారా అందరితో? అంటే ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు కానీ జబర్దస్త్ కి, జబర్దస్త్ లో ఎవరితో ఎక్కువ మీకు ర్యాపో అంటే ఏం చెప్తారు? తప్పు అంటే నాకు బాగా ఎక్కువగా అంటే టేస్టీ తేజ నాకు మంచి ఫ్రెండ్ అండి, బాగా మంచి ఫ్రెండ్. నేను మొన్న కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాను ఫోన్లో. టేస్టీ తేజ కానీ బాబీ అని ఒక అతను ఉంటాడు, అతను కానీ ఇంకా మా టీంలో శాంతి స్వరూపు చాలా మంచిది, శాంతి స్వరూపు ఇలాగా చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు ఫీల్ అవుతారు, చాలా మంది, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటాం మేము అందరం కలిసి. సో ఇమాన్యుయల్ మొన్న జబర్దస్త్ నుంచే బిగ్ బాస్ కి వెళ్ళాడు. సో మ్యాక్స్ లాస్ట్ వరకు కూడా ఇమాన్యుయల్ గెలుస్తాడు, చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ అలా జరగలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి? తను జబర్దస్త్ కి వెళ్ళి అంత ఎంటర్టైన్ చేశాడు, సో కమిడియన్స్ కి కప్ ఇవ్వరు అనే ఒక టాక్ కూడా బయట ఉంది, మీరేమంటారు? అదైతే నిజంగా నేను కూడా చాలా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే మనోడు వస్తాడు అనుకున్నా, నేను కూడా నిజంగా మనోడిదే కప్పు నేను అనుకున్నాను, కానీ ఏంటో అనుకోకుండా అలాగా ముందు వచ్చేసేపాటికి మాకు అందరికీ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గప్పుకుని మనతో పాటు నేను అతను చాలా ఈవెంట్స్కి వెళ్ళి చాలా క్లోజ్గా మాడుకుంటాం. అన్న అన్న అంటూ ఉంటాడు నన్ను ఫోన్ చేయగానే, అన్న అన్న చెప్పన్నా అంటారు, చాలా మంచిగా మాడుకుంటాం ఇద్దరం. అతను కప్పు రాలేదని నేను కూడా ఆ రోజంతా బాగా ఫీల్ అయ్యాను, కానీ ఇక్కడ మొదలైంది అక్కడ దాకా వెళ్ళగలడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఫేస్ చేసుకుని ధీటుగా వెళ్ళాడంటే అది నిజంగా గొప్పతనం. అక్కడ వరకు అయితే మనం అసలు హర్షించదగ్గ విషయం అది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడున్న చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటినీ పాపం ఎలాగోలా తట్టుకుని అక్కడ దాకా వెళ్ళి కూర్చోవడం అనేది కొంచెం గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే. అక్కడ వరకు చాలా హ్యాపీ, కప్పు కొట్టుంటే ఇంకా బాగుండేది అంతే. సో అంటే జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ చేంజ్ అవ్వాలి, ఈటీవీ టు స్టార్ మా. సో కంపల్సరీ మీరు మళ్ళీ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, ఇట్లాంటివి విన్నాము. అసలు ఏంటి అగ్రిమెంట్ మేడం? అది అగ్రిమెంట్ ఇస్తారు కదా, అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతే ఎందుకు అవసరం లేదు, అగ్రిమెంట్ క్లోజ్ అయితే వెళ్ళిపోవచ్చు. కానీ అగ్రిమెంట్ అవ్వకోకుండా ఇప్పుడు అక్కడ సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు అక్కడికి వెళ్ళాలనుకో, అప్పుడు అమౌంట్ మరి కట్టాలి కదా. మరి అగ్రిమెంట్ చేసుకునేది అందుకే కదా, ఏ కంపెనీ అయినా. అంటే అగ్రిమెంట్ అంటే ఇన్ని ఇయర్స్ కానీ ఉంటుంది, అసలు ఎట్లా ఉంటుందండి అగ్రిమెంట్? 1 year ఉంటుంది అనుకుంటా ఇప్పుడు ప్రెసెంట్, 1 year అంతే. ఆ 1 year లోపు మరి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి కదా మరి కంపెనీకి, వాళ్ళు కూడా అందుకే కదా మరి తయారు చేసేది, అంతే, అంతకు మించి ఏముండదు. అగ్రిమెంట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం, అగ్రిమెంట్ ఉంటే కంపల్సరీ ఉండాల్సిందే, తప్పదు, రూల్ అది. సో అవినాష్ వీళ్ళందరూ అంతకు ముందు ముక్క అవినాష్ చేసినప్పుడు సో ఈ టాపిక్ అనేది వచ్చింది, పే చేయాల్సి వచ్చింది. అప్పుడు మన శ్రీముఖి గారి దగ్గర డబ్బులు తీసుకొని నేను పే చేసి వచ్చానని చెప్పి అన్న పే చేశారు. ఎంత పే చేశారండి? 5 ఎంతో అని నాకు అప్పుడు వచ్చిన టాక్ అయితే 5 అని వచ్చింది, 5 6 అనుకుంటా, అంతే. పే చేసి వచ్చారు అన్న, అంతే. ఆయన అగ్రిమెంట్ అవ్వలేదు అక్కడికి, అగ్రిమెంట్ అవ్వకుండా మరి చెప్పాగా, లాజిక్కే కదా అది. అంటే ఇప్పుడు ఒకసారి స్టార్ మార్క్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈటీవీలో చేయడానికి పాసిబిలిటీ ఉండదండి? ఉంటుంది, ఎందుకు ఉండదు, అక్కడ అగ్రిమెంట్ అయిపోవాలి. అక్కడ అగ్రిమెంట్ అయిపోతే ఇక్కడికి వచ్చేయచ్చు మళ్ళీ. ఫైమా వచ్చేసారు కదా, మళ్ళీ ఫైమా ఉన్నారా, ఆవిడ వచ్చేసారు కదా, మొన్న బిగ్ బాస్కి వెళ్ళారా, ఆవిడ అగ్రిమెంట్ అయిపోయింది, ఆవిడ వచ్చేసారు, అంతే. ఇక్కడ వీళ్ళు తీసుకునే విధానం ఓకే అయితే ఎప్పుడైనా వచ్చేయచ్చు అగ్రిమెంట్ అయిపోగానే. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎక్కడ కూడా ఉంటుంది కదా ఎక్కడైనా, వాళ్ళ అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతే ఇక్కడికి వస్తారు, అప్పుడు ఇక్కడ అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతే అక్కడికి వెళ్ళొచ్చు. సో అంటే ముక్క అవినాష్ మళ్ళీ ఇంకా స్టార్ మాలోనే కంటిన్యూ అవుతూ ఉన్నాడు, కానీ మళ్ళీ బ్యాక్ రాలేదు కదా, సో అందుకే నేను ఈ క్వశ్చన్ చేస్తాను. అవును, అన్న ఖాళీ లేదు కదా, ఇంకెందుకు రావడం? ఇప్పుడు ఎవరైనా ఎందుకు వస్తారు చెప్పండి? వర్క్ కోసం. ఆఫర్ లేకపోతే వస్తారు, వర్క్ లేకపోతే వస్తారు, అంతే కదా. వర్క్ ఆయనకి బోల్డ్ అంత ఉంది అక్కడ, ఇంకెప్పుడు రావడం అనవసరం కదా. ఇప్పుడు చంటన్న ఉన్నారు, ఆయన వెళ్ళారు బిగ్ బాస్, ఆయన ఇప్పుడు రిటర్న్ వచ్చారు కదా. అంటే ఇప్పుడు ఆయన బిజీనే, బట్ ఆయన చెప్పారు ముందే ఇలాగా ఎన్నేళ్ళు అని. ఆయన బిజీ ఆర్టిస్టు, ఆయన గురించి ఏం కాదు, అలాగని కాదు. ఇప్పుడు అక్కడ వర్క్ లేకపోతే ఇక్కడికి వచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, అంతే తప్పితే దానికి ఏమి రాజకీయం. ఇప్పుడు ఆయన మ్యాక్స్ ఏ షో చూసినా ఉంటున్నారు కదా, ఏ షో అయినా చూసుకోండి, ప్రతి షోలో అన్న ఉంటున్నారా, అవినాష్ అన్న, అంతే. ఇప్పుడు అక్కడ వర్క్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు, అక్కడ మన వర్క్ లేదనుకో ఎందుకు, మనకి హోమ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ మనకి, అంతే, క్లోజ్. ఇప్పుడు ఇంకా జబర్దస్త్ కాకుండా ఇంకేదో కొత్త షోస్ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పేసి విన్నాం, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు?
మళ్ళీ జబర్దస్త్ లాంటి రీప్లేస్ చేయాలి అంటే ఒక షో? ప్లస్ అంటే ఇప్పుడు జబర్దస్త్ రాకముందు జబర్దస్త్ ఒకటి వస్తుందని చెప్పి ఎవరికి తెలియదు కదండి, తెలియదు కదా. అలాగే ఇప్పుడు కూడా ఏ షో గట్టిగా కొట్టింది అనుకోండి అంతే, ఇక చెప్పలేం కదా ఎవరికి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చే వరకు జబర్దస్త్ అనేది వస్తుందని మనకు తెలియదు, డి అనేది వచ్చే వరకు డి అనేది వస్తుందని తెలియదు. కాబట్టి ఇప్పుడు కొత్త షో ట్రై చేస్తున్నారు, అది ఓకే అయిపోయింది అనుకో అంతే కదా, సక్సెస్ కదా అదైనా. సో డి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా కాంట్రవర్సీ ఉంది. ఏంటి అంటే జబర్దస్త్ లో చేసే కామెడీ డి లో కూడా చేస్తున్నారు, రెండింటికి తేడా లేకుండా చేస్తున్నారు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు దీని మీద? నేను అనేది ఏముంటది, అందులో ఎంటర్టైన్మెంటే కదా ఏదైనా కావాల్సింది. అదైనా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు, ఇదైనా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు, ఏదైనా ఒకటే కదా. అంటే ఇది కామెడీ అండ్ కమ్ అది డాన్స్ కదా, సో సేమ్ దీంట్లో ఉన్నట్లే సేమ్ దాంట్లో కూడా యూస్ చేస్తున్నారు అనే ఒక ఇది వస్తుంది కదా. అవును, మరి అప్పుడు జబర్దస్త్ లో కూడా డాన్స్ చేయకూడదు ఇంకా, స్టార్టింగ్ ఇంట్రో నుంచి. మరి ఇప్పుడు ఇంట్రోలో జడ్జిలు చేయకూడదు, యాంకర్ చేయకూడదు, ఎవరు చేయకూడదు కదా. మరి అప్పుడు అలా అనుకుంటే సపోజ్ అదేముండదు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కష్టపడేది. అల్టిమేట్ గా ఎవడైనా కష్టపడేది ఏ షో అయినా సరే ఎంటర్టైన్మెంట్ కోసమే కదా, అంతే ఇది కూడా అంతే. సో ఇప్పుడు మీరు అనసూయ గారు ఈ విషయం మీద రియాక్ట్ అవడం ఇట్లా అనడం ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు? అయితే నేను సపోర్ట్ ఏం చేయట్లేదండి, నేనైతే సపోర్ట్ ఏం చేయలేను ఆవిడ అన్నదానికి. నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శివాజీ గారికి సపోర్ట్ నాకు, ఎందుకంటే ఆయన అన్నది చెడు మాటలేం కాదు, అందులోనూ ఆయనకు అనవసరమైన మ్యాటర్ ఇదంతా. ఆయన కలగజేసుకుని చెప్పాడంటే నలుగురు బాగుంటారు, నాలుగు మంచి మాటలు. ఆయనకి ఏదో ఎదురైనా చిన్న సంఘటన గుర్తెచ్చుకుని ఆయన ఒక మాట అన్నాడు ఇలాగని అని. కాకపోతే దీన్ని అన్ని ద్వంద్వార్థాలు తీసుకుని ఎలాగ మాకు స్వేచ్ఛ కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదు. ఆయన అన్నది ఏంటంటే కొంచెం నిండుగా ఉంటే బాగుంటది కదా అనే కదా అతను చెప్పింది. వారు దానికి మనం ఇంతగా దీన్ని పెద్దది చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఆ ఉద్దేశంతో నేనైతే శివాజీ గారికే సపోర్ట్. అంటే ఇప్పుడు యూట్యూబర్ అన్వేషణ కూడా మీరు చూసుంటారు, సో తను కూడా దీని గురించి ఇష్యూ చేసి ఆయన తర్వాత గరికపాటి గారిని. అతను రాంగ్ పర్సన్ అండి, అతను 100కి 200% రాంగ్ పర్సన్ అతను. అంటే ఇప్పుడు నేనేదో రైట్ పర్సన్ అని చెప్పట్లేదు, నేను రాంగ్ పర్సన్ అవ్వ ఉండొచ్చు. బట్ నేను నోటికి ఏదొస్తే అది, మనకి ఏది జరిగితే మనం ఇక్కడ లేం కదా, నోటికి ఏదొస్తే అది వాగుదాము అని అనుకుంటాం అనేది తప్పు. నువ్వు మాట్లాడేదాన్ని నిజం ఉంటే తీసుకుంటారు ఎవరైనా సరే. నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడి కొంచెం పెద్ద ఆయన వాక్యాలు అందరూ వింటున్నాం మనం. ఆయన ఒక చెప్పాలంటే మనం ఒక దేవుళ్ళ చూస్తున్నాం ఆయన్ని ఆ హైప్ లో, ఆయన్ని కానీ మన చాగంటి గారి కానీ. ఇప్పుడు అలాంటి పెద్ద మనిషిని నువ్వు ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్, నువ్వు ఇంతకు మించి ఏం లేదు. ఓకే నువ్వు దేశాలు తిరిగావు, నీ కష్టం అయితే నేను ఓకే అగ్రి నీ కష్టానికి. బట్ నువ్వు అంతగా ఆయన పెద్ద మనిషిని పట్టుకుని అలాగా చండాలమైన వర్డ్స్ మాట్లాడతాం, మన సంస్కృతి అది మనకు తెలిసిందే కదా. ఈ సీతాదేవి గురించి కానీ మన ద్రౌపది గురించి కానీ ఇవన్నీ అసలు అంటే ఆ టాపిక్ అవసరం లేదు. పురాణాల దాకా నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. అక్కడ దాకా వెళ్ళేంత టాపిక్ అది కాదు. అతను చెప్పింది కూడా 4 మంచి మాటలే, దానికి పోయి కావాలని వాడేదో పబ్లిసిటీ కోసం చేసుకున్నాడు. దరిద్రం అంటే లేడీస్ అందరూ సపోర్ట్ చేస్తారనుకున్నారు ఫస్ట్. ఓకే ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ నాకే సపోర్ట్ చేస్తారు, నేను అన్వేష్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు, కొంచెం అందుకని హార్డ్గా మాడదాం అని అనుకున్నాడు. తేడా ఏమైందంటే ముందు లేడీస్ దగ్గర నుంచే అన్ఫాలో చేయడం మొదలు పెట్టారు. మొత్తం చాలా వరకు తగ్గిపోయినాయి, అతను సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, ఫాలోవర్స్ తగ్గిపోయారు మొత్తం. అంటే ఇప్పుడు తగ్గిపోయినా కూడా స్క్రాప్ అంతా పోయింది, డైమండ్స్ నాకు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంది. అవును, ఇప్పుడు అలాగని డల్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు నేను సరే అలా కాదు, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, రోడ్డును పడ్డాను అన్నాను అనుకోండి, మీరు నవ్వుతారు కదా. మిమ్మల్ని నవ్వనివ్వకూడదు, వాడే గెలిచానని వాడు చెప్పుకోవాలి. అప్పుడు చెప్తే మనకి ఇంకా కోపం వస్తుంది కదా. అది వాడికి కావాల్సింది ఏంటి, నేను పడిపోయాను అయినా సరే నేను గొప్పోళ్ళగానే ఉన్నాను అన్న దాని మీద వాడు ఆధారపడి చేస్తున్నాడు ఇవన్నీ, కావాలని అది కూడా. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జబర్దస్త్ లో ఇప్పుడు అనసూయ గారు కానీ రష్మి గారు కానీ మోడర్న్ డ్రెస్సెస్ తీసుకుంటారు కదా, అది వీళ్ళ చాయిస్ ఉంటుందా, లేదు అంటే అక్కడ డైరెక్టర్ చాయిస్ ఉంటుందా, షో ప్రొడ్యూసర్ చాయిస్ ఉంటుందా? ప్రొడ్యూసర్ చాయిస్ ఏముండదు, డైరెక్టర్ చాయిస్. ఏదైనా డైరెక్టర్ చాయిసే చెప్తారు, డైరెక్టర్ గారు ఏది చెప్తే అది ఎవరైనా సరే అంతే కదా. అంటే దానిలో వీళ్ళ పర్సనల్ చాయిస్ ఏమి? వీళ్ళ పర్సనల్ చాయిస్ అంటే ఇప్పుడు డిజైనర్స్ వాళ్ళు తెస్తారు, అది ఇది ఓకేనా అంటే ఓకే అయిపోయింది క్లోజ్, అది వేసుకుని ఇది ఓకేనా ఓకేనండి. అంతేగాని ఇలాగ అని దగ్గరుండి ఏమి ఇలాంటిదే ఉండాలని ఏమి ఉండదు. మామూలుగా
తెచ్చిన చూపిస్తారు, ఓకే అంటే ఓకే అంతే. అంటే అంతకు ముందు అనసూయ గారు కూడా ఈ షో మీద కామెంట్ చేయడం జరిగింది. కొన్ని అన్‌కంఫర్టబుల్ గా ఉంటున్నాయి మాకు. వద్దు మా మీద ఈ పంచెస్ ఎయొద్దు అంటే కూడా వేస్తున్నారు. సో నాకు నచ్చట్లేదు. నేను చాలా సార్లు చెప్పాను. సో ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇంకా తీసుకోలేకపోతున్నాం. అందుకే నేను వచ్చేసానని చెప్పి ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీనివల్ల ఆవిడ వెళ్ళిపోయారంటారా? అనసూయ గారు వెళ్ళిపోవడానికి రీజన్ అంటే ఇదే అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ పంచులు వేయడం వల్ల ఆవిడకి ఆ టైంలో బోల్డంత ఫేమ్ వచ్చింది. ఆ టైంలో చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి, విపరీతమైన ఫేమ్ వచ్చింది. ఒక యాంకర్ లా ఉండేది. ఆ ఆ మేడం మీద చాలా వేసేవాళ్ళు పంచెస్, విపరీతమైన పంచెస్. వాటి వల్ల ఆవిడకి చాలా ఫేమ్ వచ్చింది ఆ టైంలో చెప్పాలంటే. విపరీతమైన ఫేమ్. అనసూయ గారు ఆ టైంలో చాలా అసలు నేను అంటే కళ్ళతో చూసేవాడిని కదా ఆ ఫేమ్ మొత్తాన్ని. చాలా ఫేమ్ వచ్చింది ఆ టైంలో బాగా. కాబట్టి అది కరెక్ట్. అంటే ఆవిడ వర్షంలో ఆవిడ చెప్పింది. నాకు తెలిసినంత వరకు నేను దగ్గరుండి చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలను. ఆవిడకి ఆ టైంలో వాటి వల్లే ఫుల్ ఫేమ్ వచ్చింది బాగా. సో అప్పుడు ఆది గారు మీరందరూ కలిసే రాస్తుంటారండి డైలాగ్స్ అన్ని ఇవన్నీ ఇప్పుడు? ఆయనే రాసుకుంటాడండి మొత్తం. మొత్తం అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, ఆయనే రాసుకుంటాడు అంతే. ఆయనదే. ఆది గారు అసలుకి ఎవరికి ఆయన ఇప్పుడు కూడా ఆయన డైలాగ్స్ గాని ఇవన్నీ ఆది గారే రాసుకుంటారా? ఆయనే రాసుకుంటాడు, ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. ఎవరు ఉండాలన్నా ఆయనే ఉంచుతాడు, ఎవరినైనా తీసేయాలన్నా ఆయనే తీసేస్తాడు. ఇంకా వేరే చాయిస్ ఉండదు అందులో, మొత్తం ఆయనదే. సో తనతో పాటు టీమ్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది రాస్తుంటారు అని చెప్పేసి విన్నాము. ఇంకా వేరే టీం అట్లా ఏముండదండి? ఏముండదు, అంత రూమర్. అంటే నేను విన్నాను మీ టీమ్ లో ఇంకెవరో మహేందర్ అని ఇంకెవరో 2-3 రైటర్స్ అయితే ఉండేవాళ్ళు అని చెప్పి విన్నాం మేము. మహేంద్ర అసలు మాకు సంబంధం లేదు, అది ఆర్పి అన్న టీంలో చేసేవాడు అతను. మా టీంలో చేసేవాడు కాదు అతను. మహేంద్ర అసలు మాకు సంబంధం లేదు అతనితో. యోధస్లో ఏదైనా ఆది గారే తన ఓన్ గానే రాసుకుంటారు. ఆయన ఓన్ గానే రాసుకుంటాడు ఏదైనా కానీ. ఓకే. ఆయన ఎవరినన్నా హైలైట్ చెయ్యాలి అనుకుంటే కావాలని వాళ్ళ పేర్లు చెప్తాడేమో కానీ ఇదిగా సాధ్యమైనంత వరకు ఆయనే రాసుకుంటాడు. సో ఇప్పుడు ఆది గారు మీతో పాటు స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఈ రోజు టాప్ సినిమాల ప్రమోషన్ల దగ్గర నుంచి ఈ స్టేజ్ మీదైనా ఆది గారు మాట్లాడుతున్నారు అంటే అలా నుంచొని చూసే దీని వరకు వచ్చారు. మీరేమంటారు? అంటే తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. సో మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను ఎలా ఫీల్ అవుతానండి, ఓకే. కాకపోతే కొంచెం కింద వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుండేది అని నా ఒపీనియన్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు. కానీ కొంచెం కింద వాళ్ళని కూడా ఈ చిన్న చిన్న వాటికి ఏమీ కాకుండా కొంచెం కింద వాళ్ళని కూడా పట్టించుకుంటే చాలా హైప్లోనే ఉన్నారు. నేనేదో ఆయననే అనట్లేదు, ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం మన కింద వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని కూడా చూసుకుంటే కొంచెం బాగుండేది అంతే. కానీ ఆయన అంత రేంజ్కి వెళ్తాం అనేది నాకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సో కాకపోతే ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే బాగుండేది అంటారా? అది ఉండదు కదా ఎవరికైనా. ఇప్పుడు ఇంతకాలం మనం కలిసి తిరిగాం, కలిసి చేసాం కదా, కొంచెం మనకు కూడా ఏదన్నా అలాగా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని. అది తీసుకెళ్తామంటే ఏదో ఆఫర్లు ఇప్పించాలి, అవి చేయాలి ఇవి చేయాలని ఏం కాదులేండి. అవన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ కొంచెం పుషింగ్, ఆ పుషింగ్ అనేది ఇస్తే బాగుండేది. సో అంటే ఇప్పుడు ఆ రోజు ఎవరెవరైతే టీమ్ లీడర్లుగా చేశారో వాళ్ళు ఈ రోజు పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మన సుధీర్ గారు కానివ్వండి, లేదు అంటే మన శ్రీను గారు కానివ్వండి, గెటప్ శ్రీను గారు కానివ్వండి, రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, అండ్ హైపర్ ఆది గారు కానివ్వండి. సో వీళ్ళు ఎవరి వేళ వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా ఎవరైతే టీమ్ లీడర్స్ గా చేశారో వాళ్ళు ఒక పొజిషన్ లో ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు అనుకోవచ్చు. అంటే ఇదంతా నాగబాబు గారు ఉన్నారు చూసారు కదా, ఆయన ఉన్నంత కాలం వచ్చిన పేర్లే ఇవన్నీ. ఎవరి పేర్లైనా సరే ఆయన 1-2 సార్లు ఆయనకి నచ్చి, పర్ఫార్మెన్స్ నచ్చి, ఏదైనా కానీ మేబీ ఏదైనా ఆయన పేరు చెప్పిన మనుషులు మాత్రమే హైలైట్ అవుతారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లే అవన్నీ ఇప్పుడు ఫామ్ లో ఉన్నది. ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారు? ఎన్నిసార్లు ఎంతమంది పేర్లు చెప్పినా సరే అవ్వదు అది. ఆయన నోటితో వచ్చిన పేర్లు పక్కగా అక్కడ స్టాండర్డ్ బోల్డ్. అలాగా ఆయన ఎంతమందికి లైఫ్ ఇచ్చాడంటే అంతమందికి లైఫ్ ఇచ్చాడు. దానికోసం ఆయన కాళ్ళు పట్టుకునే వాళ్ళు, గడ్డాలు పట్టుకునే వాళ్ళు, ఆ డోర్ బయట అలా కూర్చుని పడిగాపులు కాస్తా ఉండేవాళ్ళు చాలా మంది. ఉత్తిని ఆయనతో కొంచెం పరిచయం పెంచుకోవడం కోసం, దానికోసం అలా చేసేవాళ్ళు. అలాగా చేసి చాలా అంటే పెద్ద టీమ్ లీడర్లు కాదు, వాళ్ళ కింద కంటెస్టెంట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు డోర్ దగ్గర. టీమ్ లీడర్స్ వాళ్ళు టాలెంట్తో వాళ్ళు అందరూ వస్తారు, ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. కానీ కింద కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, కొంతమంది క్యాస్ట్ చెప్పుకుని వెళ్ళి సార్ 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 ఇది సార్ ఇది సార్ ఇలాగా ఆ డోర్ దగ్గర అలా పడిగాపులు కాస్తా చూసుకుంటా అయ్యా 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 ఏదన్నా
ఇలా చేసేవాళ్ళు బోల్డ్ మంది నేను కంటితో చూసేవాడిని. కొంతమంది టీం లీడర్లు సిఫార్సు చేస్తారు, ఇదిగోండి కొంచెం మనవాడిని కొంచెం చూస్తా ఉండండి అని. ఆయన చాలా మంచోడు చెప్పాలంటే. మొన్న మ్యాటరే దానికి కొంచెం ఆయన సీరియస్ అవుతున్నారు కానీ నాగబాబు గారు చాలా మంచోడు. రోజా గారు కూడా చాలా మంచిది. కొంచెం ఇలాంటి ఉన్నా సరే సిఫార్సులు కొంచెం తీసుకునేది ఆవిడ. పర్లేదు అసలు ఎలా చేస్తున్నాడో చూద్దాం, చూసి చెప్దాం అని చెప్పేసి కొంచెం మంచిగా ఉండేవాళ్ళు. చాలా మంచోళ్ళు ఇద్దరు. మంచోళ్ళు కాబట్టి కప్పుని ఇప్పుడు కంటెస్టెంట్లు నేను కింగ్ని అని చెప్పి కాలర్ ఎగరేసుకునే ప్రతి ఓడు ఆ టైంలో అక్కడ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళే. టీం లీడర్లు కాదు నేను చెప్పేది. Yeah. టీం లీడర్లు కాదు, కంటెస్టెంట్స్ ఉంటారు, చిన్న చిన్న కంటెస్టెంట్స్. ఇవాళ కొంతమంది ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ ఇవాళ ఇలాగ కాలర్ ఎగరేసి అని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కరు ఆ డోర్ దగ్గర కూర్చున్న వాడే. ఆయన నోట్లోంచి వచ్చిన పేర్లే ఇవన్నీ. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇప్పుడు వచ్చే పేర్లు ఎక్కువగా రికగ్నైజ్డ్ లేదు. ఇవాళ ఈవెంట్లు ఇంత బిజీగా చేసుకుంటున్నా, ఇన్ని షూటింగ్లు చేసుకుంటున్నా, ఎంత చేసినా అది ఆయన నోటి చలవ వల్ల వచ్చిన అందరికీ క్రేజే తప్పితే వేరే ఏం కాదు. అలాగా మా టీంలో కూడా కొంతమంది ఉన్నారు. మా టీంలో కూడా అక్కడ కూర్చుని అయ్యా 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 ఇవాళ అంటే ఇలాగా టీం లీడర్ కాకుండా కంటెస్టెంట్లు కాలర్ ఎగరేసి నువ్వెంత నీ బతికెంత అనే రేంజ్కి, అంటే ఎదుటి మనిషి ఇది మీది ఇది మాది అనే రేంజ్కి వచ్చిన మనుషులు కూడా చాలా మంది ఉన్నారు జబర్దస్త్లో. కంటెస్టెంట్ మా టీంలోనే ఉన్నారు కొందరు. ఆ టైంలో చేసినవి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పేరు అది రావడం ఉండదు, బయటికి ఎక్స్పోజ్ అవ్వడం కూడా తక్కువ, బాగా తగ్గిపోయారు. ఎక్కడో ఒకళ్ళు అదృష్టం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఫైనల్ గా ఈ రోజు మాకు ఇచ్చారు. అంటే మీరు ఏదో చాలా సేఫ్ గా చెప్పారు, ఎక్కడ 1-2 నిజాలు చెప్పారు అనుకుంటున్నాను. జోక్ ఆఫ్ ద పార్ట్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీరు బిజీ అవ్వాలి. ఇప్పుడు ఎలానో ఈవెంట్లతో డెఫినెట్ గా బిజీ ఉన్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఇన్స్టా చేస్తున్నారు. సో ఇంకా మంచిగా సినిమాల్లో కూడా సెట్ అవ్వాలి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఇబ్బంది పెట్టి మరీ వచ్చాను నేను. 3 నెలల మట్టి అడిగితే ఇప్పటికి ఇచ్చాను, ఏమనుకోమాకండి. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.